అంబనవాంబుజజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంబితదిగ్విభాగిన సుక్తి వివిక్తనజ ప్రభావ భావాంబర వీధి విశ్రుతి విహారమం కృపతోడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సత్యత్తులో బాబా ప్రధానంగా తన భక్తులతో గాని తను ఉండేటువంటి స్థలంలో ఏదైతే పాడుబడ్డ మసీదుగా అంటారే దాన్ని బాబా చాలా సందర్భాల్లో అన్నారు, ఇది ద్వారకామాయి అని. ఆ స్థలంలో ఇంకా రెండవ స్థలం ఎక్కడంటే బాబా ఎక్కువగా ఉండేది పడుకునేది, అప్పుడప్పుడు పడుకునేవారట, అది మనకందరికి తెలిసిందే, చావడి. ఇంకా మిగతా చోట్ల తిరుగుతుండేవారు. అంటే సచ్చరిత్ర ఎంత మనకు వివరంగా, అందుకని కొంతమంది అంటుంటారు అసలు సచ్చరిత్రే గనక హేమాధిపతే గనక పూర్తిగా ఇట్లా ఇవ్వకుండా ఉండుంటే ఇప్పుడు ఇస్తేనే ఇన్ని రకాలుగా వాగ్వివాదాలు జరుగుతున్నాయి, ఇవ్వకపోతే పరిస్థితి ఏమైండేదండి. అంటే ఆయన ఎట్లా ఉండేవాడు, ఆయన మనస్సు ఎట్లా ఉండేది, ఆయన నడవడికి ఎట్లా ఉండేది, అసలు రోజు స్నానం చేసేవాడా కాదా, ఇవన్నీ హేమాడి పంతుగా రాశారు. ఆయన ముక్కు ఎట్లా ఉంది, ఆయన కళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆయన ఎట్లా నడిచేవాడు, ఎవరితో ఎట్లా మాట్లాడేవాడు, ఎవరితో పడుకునేవాడు, ఎలా పడుకునేవాడు, అన్నీ రాశారు కదండి. ఇంత వివరంగా వచ్చిన సచ్చరిత్రలో విశేషం ఏంటంటే ప్రధానంగా ఆయన ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళంగానే షిరిడికి వెళ్ళొచ్చారా, మందిరానికి వెళ్ళారా అంటారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదా. మందిరంలో ఏమిటి, ఆయన సమాధి ఉంది, సరే విగ్రహం ఆ తర్వాత వచ్చింది మీకు అందరికీ తెలుసు. అందుకని సమాధి మందిరానికి మనం వెళ్తున్నాం అంటే సమాధి స్థితిలో ఉన్నారు అక్కడ. అందుకని అయ్యా బాబా సమాధి స్థితిలో ఉన్నారు, వెళ్ళి నమస్కారం చేయాలి. కానీ ఆ రోజుల్లో అంటే 1918కి ముందు, అక్టోబర్ 15వ తారీఖు ముందు, ఆ మంగళవారం సాయంకాలానికి 2:30 తర్వాత కంటే ముందేమిటి, ఆ సమాధి మందిరానికి ఎవరు అసలు లేదుగా. అది కృష్ణ మందిరం అనుకున్నారు. మీకు నిన్నంత అంత ఎట్లా జరుగుతుంది. నిజంగా స్క్రీన్ ప్లే రాశాడా బాబా, నిజంగా స్క్రీన్ ప్లే రాకపోతే ఇదంతా జరగదు. తన సమాధి మందిరాన్ని, తన సమాధిని తానే నిర్మింపజేసుకున్నారంటారే, అంత బాగా జరిగింది. కానీ ఇక్కడ మనం అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఈ సమాధి మందిరం అనేటువంటిది సమాధి అయిన తర్వాత మనం వెళ్ళి అక్కడ ధ్యానం కోసమునో కాసేపు కూర్చోగలుగుతున్నా. ఇప్పుడు కూర్చోలేము లేదు, తోలుతున్నారు. అక్కడ కూర్చోడానికి కూడా వీలేదు, అసలు లోపల రావడానికి కూడా వీలేదు, అవి వదిలేసేయండి. అంటే అక్కడ కూర్చొని ఉంటే మనకు చాలా గొప్ప ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఆనందం కలుగుతున్నది. అందరూ చాలా మంది అనుభవిస్తారు. నాస్తికులైన వాళ్ళు కూడా సమాధిని చూడగానే వాళ్లకు ఇంకా తల తిరిగిపోతుంది, ఎంతో ఆనందం కలుగుతున్నది ఈ రోజు. కానీ ఆ రోజుల్లో అండి, అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చెప్పగా 1918 అక్టోబర్ 15, మరి అక్కడ ఎక్కడండి ఇవన్నీ. బాబా ఉన్నది ద్వారకామాయిలో, అది పాడుబడ్డ మసీద్ అండి. అంతే. జస్ట్ ఇప్పుడు మన సమాధి మందిరంలోకి వెళుతుంటే రకరకాలుగా మా ఫోటోలు గిటోలు బ్రహ్మాండంగా అలంకారాలు. అసలు ఆ పాడుబడ్డ మసీదులు ఏమీ లేదండి. ఇంకా బాగా చెప్పాలంటే ఇంత స్థలం కూడా లేదు. ఆయన కూర్చునేది ఇంతే స్థలము. ఆ కూర్చునే దగ్గరే పక్కనే కాస్తంత ఉరగడానికి కాస్త ఇవన్నీ మనం పిక్చర్స్ లో చూస్తుంటాం, ఫిజికల్ గా ఉంది ఇప్పటికీ. ఏదో భగవంతుడి దయ్యం అని బాబాదే తెలియదు, ఇంకా దాని షేపులు మారలే, దాని షేపులు మనం మారుస్తారేమో తెలీదు, చెప్తున్నా. అంటే అక్కడ పడుకునేవాడు, ఇట్లా వాంచేవాడు, ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఈ రకంగా చెప్పబడుతున్నటువంటి ఈ ద్వారకామాయి అంటున్నామే, ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడ ఆయన ఎలా ఉండేవారంటే హేమాడి పంత్ గారు అంటారు, అక్కడ ఆయన రూపం ఏమిటంటే జ్ఞాన రూపం అట. ఒక్కొక్క చోటుకి ఒక్కొక్క రూపాన్ని హేమాడి పంత్ గారు ఆయనకుండే అనుభవాల్లో చెప్పారు. అంటే ఏంటి జ్ఞాన రూపం ఏంటండి అంటే దాంట్లో వాళ్ళకి అనుభవం ఎట్లాంటిదంటే, అంటే జ్ఞానాన్ని ఇచ్చేవారా కాదు. హేమాది పంత్ గారు చాలా సందర్భాల్లో మనం గుర్తు చేశారు, చాలా మంది భక్తుల అనుభవాలు. జ్ఞానం ఇవ్వడం కాదండి బాబా చేసింది. అదే ఏదో కొత్తగా చెబుతున్నారు, మీకేంది 591 అతి తెలివి ఎక్కువైంది అని అంటారేమో. అమ్మ తల్లి నాకు క్షమించండి, నాకు అతి తెలివి పెరగలేదు. బాబా స్పష్టంగా చెప్పారు, గురువు దగ్గరికి వెళ్లి జ్ఞానం సంపాదించుకుంటామనడం పొరపాటు. మరి ఏం చెప్పాలి, అజ్ఞానం పోగొట్టుకోవాలి. మనం ఎందుకు వెళ్ళాలి గురువు దగ్గరికి, నాకు జ్ఞానం కావాలి స్వామి,
నీకేదో కొంత జ్ఞానం ఉంది, నీకు తెలుసు కొంత, ఇంకా తెలిసిన దానికి నేను మళ్ళీ యాడ్ చేయాలా? కాదు కాదు, నీకేదైతే తెలుసన్న అహంకారం ఉందో దాన్ని పోగొట్టుకో ఫస్ట్. అది గురువుని అడుగు. అంతేగాని నాకు వెలుగునివ్వు నాకు వెలుగునివ్వు అంటే ఇస్తాడు. ఆ కంటికి ఆ చూపుకో పోయిందనుకో, ఆ వెలుగుకు ఎందుకు ప్రయోజనం ఏముంది? కొంతమందికి వస్తుంది, వెలుగు వస్తుంది, ఆ వెలుగు సరిగ్గా కనిపించదు, ఏం ప్రయోజనం? ఎంత వెలుగు ఇవ్వాలి, ఎంత వోల్టేజ్ ఇవ్వాలి అది మనం చెప్తామా అండి? కాబట్టి వెలుగు ఇవ్వనే బదులు చీకటి పోగొట్టు బాబా, ఎంత బాగుంటుంది. అట్లాగే బాబా ఏంటి నాకు ఇదేమిటంటారు చూడండి, జాగ్రత్తావస్థ అంటే నిద్ర పోగొట్టని అడుగుతా బాగుంటుందా? లేదా నాకు మెలకు నువ్వు నిద్రావస్థలో ఉన్నావు అంటే నాకేం కాదు, నాకేం చేత కాదు, ఒక నిద్రావస్థ. అంటే కొంతమంది లేచినా కూడా, మా బంధువులు కూడా ఉన్నారు, లేస్తారు ఎప్పుడు 7ంటికో మళ్ళగా చెప్పంగా సోఫా మీద కూర్చుంటారు. లేచాక ఇంకా ఈ లేస్తే లాభం లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే వాడు యాక్టివేట్ కావాలి. బద్ధకం ఉంటుందండి, అది కూడా నిద్రావస్థే. అంటే మనం అనుకుంటాం శరీరాన్ని లేచింది అంతే, ఇంకా అంతే, టీవీ ముందు కూర్చోవడము ఇంకేంతే. అది ఏం లేచి ఏదైనా యాక్టివేషన్ రావాలంటే నిద్రావస్థ నుంచి అందుకనే మనకు మెలకువ కాదు, ఆ మెలకువగా అడగడం కాదు, నాకు నిద్రావస్థ పోగొట్టు. బాబా చెప్పేది అదే. అందుకనే తద్దుద్ధ ప్రణిపాతీన పరిప్రశ్న సేవయోపదిక్షంతే జ్ఞానిన తత్వదర్శిన శ్లోకం తెలుసు కదా. ఈరోజు దాని విషయం చెప్పడం కష్టం, చాలాసార్లు ఈ స్వాములు చాలా మంది విన్నారు ఈ స్థానంలోనే. నేను ఎందుకు గుర్తు చేస్తానంటే అక్కడ బాబా చందోర్కర్ గారు చెప్పింది ఏంటంటే, నీకు తద్విద్ధ ప్రణిపాతీన పరిప్రశ్న సేవయా ఉపదేక్షంతే తే జ్ఞానం అంటే జ్ఞానం సంపాదించుకోమని వ్యాసులు వారు చెప్పారా? కాదు, అజ్ఞానం పోగొట్టుకో అయ్యా. అది అందరు చెప్తారండి, మా బాబాకు సంస్కృతం బాగా వచ్చండి, అవర్గ అంటారు. ఈ తల్లితో వారి పుణ్యమాని ఈ 4-5 రోజులు కాల్లో వస్తుంటే సత్సంగం అవుతున్నది. ఎంత అంటే కొన్ని సంస్కృత పదాలలో ఉండేటువంటి విశేషతని హేమాడి పంత్ గారు చాలా వివరంగా రాశారు. ఇప్పుడు చెప్తున్న తే జ్ఞానం అన్నదే, తే జ్ఞానం అసలు అర్థం లేదు. తే జ్ఞానం అంటే తే జ్ఞానం అనే తెలుగు జ్ఞానం తప్పు. తే అనే అక్షరము అవర్గము అంటారు, సంస్కృతంలో వ్యాకరణంలో ఉంటుంది అవర్గ. అంటే ఆ అక్షరం అక్కడ పెడతారు, కానీ ఆ అక్షరానికి బదులు ఏదైతే అన్వయం చేయాలో ఆ అక్షరం పెట్టుకోవాలి. అవర్గం అంటే దాని అర్థమే. ఏంటి సార్? సంస్కృతంలో ఉంది అది. అంటే అక్కడ తేకు బదులు ఒక అక్షరం పెట్టాలి. తే పెట్టాడు వ్యాసుల వారు అంతే. ఆ అక్షరం ఏమి అక్షరం పెట్టాలి? ఆ అని పెట్టాలి అంతే. అదే గురుగారి దగ్గరికి వెళ్ళి అజ్ఞానం పోగొట్టుకొని పెట్టాలి. కానీ తే జ్ఞానం అన్నారు. మరి అజ్ఞానం పెట్టొచ్చా అని అడిగారు. పెట్టారుగా. తే జ్ఞానం పెట్టకూడదు బాబా, అజ్ఞానం పెడితే మరి వ్యాసుల వారు ఎందుకు పెట్టా? అమ్మో, ఆవులిస్తే పేగులు లెక్క పడతారంట. కానీ సంస్కృతంలో బాబాకి ఇంత జ్ఞానం ఉందా? తే అనేది అవర్గమన్నారు, బానే ఉంది. అంటే వ్యాకరణం కూడా వచ్చు. రెండోది తేగు బదులు ఆ అనేది పెట్టవచ్చని నేను చెప్పాను. అది ఎందుకు పెట్టలేదు వ్యాసుల వారు? ఏమో బాబా నాకు తెలియదు ఎందుకు పెట్టలేదు తెలుసా. ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు వినేటప్పుడు అశుభంగా వినకూడదు. గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను అజ్ఞానం సంపాదించుకోవాలి, అజ్ఞానం అంటే అది అశుభంగా ఉంటుంది కదా వినడానికి. ఆ అనే అక్షరం ముందు అదే అక్కడ నేను పెళ్లిగా ఏదో పెళ్లికి పోతే ఏదో ఇంకోటి అనుకోకూడదు కదా, అసలు వినపడకూడదు, అసలు ఆ శబ్దం రాకూడదు. అంటే ఆ అనేటువంటి శబ్దం ఎందుకు పెట్టలేదు, అక్షరం ఎందుకు పెట్టలేదంటే అది అశుభప్రదంగా వినిపిస్తుంది కాబట్టి, అంతకంటే వేరే లేదు. అక్కడ యాక్చువల్గా అక్కడ అవర్గంలో అక్కడ పెట్టవలసిన అక్షరం ఏంటి? ఆ అనే పెట్టాలి. అంటే అజ్ఞానం పోగొట్టు గురువు గారు అని ప్రిపరేషన్. ఇది మనకు అంటే మనం నిజంగా సచరిత్ర ద్వారా. కానీ చాలామంది చాలా వరకు చేస్తున్నది ఏంటంటే, బాబా దగ్గరికి వెళ్ళామండి మాకు జ్ఞానం వచ్చింది, బాబా దగ్గరికి వెళ్ళామండి మాకు డబ్బులు వచ్చినాయండి, బాబా దగ్గరికి వెళ్ళామండి మా అమ్మాయికి పెళ్ళైందండి, అంతే. ఇవన్నీ అంటే నేను ఇప్పుడు చాలాసార్లు మీ ఇట్లాంటి స్వామి వారి దగ్గర నేను గుర్తు చేస్తుంటాను. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా పరిపక్వత వచ్చేసిన చాలా మందికి ఏదైనా చెప్పంగానే నేనండి బాబా గురించి ఏదో పుస్తకాలు చదువుతున్నాడే, పోనేవును
ఓ మహిమా దిఖానే వాళ్ళే ఆయన అంటాడు. అప్పట్లో కలకటా దగ్గర ఎక్కడో ఒక ఊరికి నేను వెళ్ళి 5 రోజులు ఉండే, అంటే ఎవరు పక్క నుండి బెంగాలీ ఎవరు కూర్చున్నాడు దీంట్లో ట్రైన్లో. నేను సాయిబాబా అంటే ఉను మహిమా దిఖాతే, నేను కూడా పుట్టపడతాను కాను నువ్వు షిరిడి మీద అయితేనా నువ్వు మహిమా దిఖాతేనా అంటే బాబా అనగానే మహిమలు చూపిస్తాడు అంతే. కాదు, ఆయన గురువు, ఆయన సద్గురువు, ఆయన ఏం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. ఇది సచ్చరిత్ర హేమాది పంత్ గారి ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇది. మిగతా అందరికీ మామూలుగా లౌకికంగా ఏమిటంటే ఇదే. బాబాని ఏంటంటే గురువారం నాడు ఇన్ని వరుసగా గురువారాలే వస్తా సారు, ఎవరో చెప్పారు సార్ 9 గురువారాలు వస్తే నాకు పాపం పోతుందట, అందుకని వస్తాను. అంతే, గురువారాలే వస్తాడు అంతే. అది కూడా ఇక్కడ ఏదో సచ్చరిత్ర చెబుతున్నారు, అక్కడ ఏదో నామం చెప్తున్నారు, వాడు ఉండాడండి అంతే. 9 వారాలు ఎందుకు? వాడు ఏదో ఆ శని ఏదో ఎవడో అడ్డం పడుతున్నాడు, అది పోవాలంటే ఇట్లా పోయి రావాలి అని ఆయన చెప్తే అంతే. అంటే ఈ రకంగా ఒక ఏదో ఆలోచనతో అది తొలగించుకోవడానికో పాపమో ఇంకోటో తప్ప యథార్థానికి ఒక ప్రేమగా, అయ్యా నాలో అజ్ఞానం పోగొడతాడయ్యా నా తండ్రి, ఆయన నిజంగా నా బంధువు ఆయన. ఇంకొకటి ఇట్లా గురువు, ఆయన గురువు అనగానే అమ్మా ఈయన కూడా గురువేనా, మసీదులో ఫకీర్గా ఉన్నాడే, అల్లా మాలిక్ అన్నాడే, అల్లా మాలిక్ అని ఆయన్ని మనం ఎట్లా గురువు అంటాం? ఏదో శ్రీమన్నారాయణం లేకపోతే ఓం నమ శివాయో లేకపోతే ఇంకేదన్నంటే వాళ్ళని గురువులు అనొచ్చు. కానీ అల్లా మాలిక్ అనే ఆయన్ని కూడా మనం గురువు అంటామా? మన సాంప్రదాయం ఏంటి, మన తాత ముత్తాతలు ఏంటి? ఇది ఒక మళ్ళీ డౌట్ మనకంటే. ఎన్నెన్ని ఆలోచనలు వస్తున్నాయంటే ఇప్పటి వాళ్ళకి చెప్తున్నా. అయ్యా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య వీళ్ళందరి సాంగత్యంతో గురుగీత సచ్చరిత్ర 2 అన్వయం చేసే అవకాశం కలిగింది మా అమ్మ దయ వల్ల. ఎంత స్పష్టంగా అమ్మవారికి శివుడు చెప్పాడంటే, గురువుని నువ్వు ఒకరిని గనక భావించుకుంటే, భావన, ఈ తల్లిని చూసా మా అమ్మాయి లాంటిదే, మా అమ్మాయి అనుకున్నా అంటారు, భావనే కదండి నిజంగా మా అమ్మాయా కాదుగా, అంటే ఈ భావన కదా. ఆయన ఎవరండి? మా బావగారండి, లేదా మా అన్నయ్య అండి, భావనేగా. అలాగే ఆయన ఎవరండి? ఫకీర్, ఐసా సోచేతో అంటే అట్లా భావన కొందక ఫకీర్. లేదండి బాబా మా బంధువు అండి సార్, మమ్మల్ని విడిచిపెట్టాడు సార్, మేము విడిచిపెట్టినా ఆయన ఎంబడి పడతాడు సార్. ఏం పిచ్చోడు సార్ ఆయన, నువ్వు పిచ్చోడను, ఆయన ఏమన్నా నన్ను ఎంబడి పడతాడు అంటే నీ భావన. అని మా బంధువు సార్, ఎవరు వచ్చినా రాకున్నా, నాకు కష్టమున్నా సుఖమున్నా ఆయన వస్తాడు సార్ మా ఇంటికి అనుకుంటావనుకో, నీ ఎంబడి పడతాడండి అంటే భావన. కాబట్టి అట్లాంటి భావనలో నువ్వు గురువు అనుకున్నావనుకో, గురువు అనుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో గురు చరిత్రలాగా సచ్చరిత్ర రాశాడండి. దానికి గురు చరిత్ర అనే పేరు పెట్టాలి యాక్చువల్గా. అదేదో బాహుబలి 1 బాహుబలి 2 లాగా పెట్టకుండా, అంటే గురు చరిత్ర 2 అని పెట్టకుండా సచ్చరిత్ర అని పెట్టాడంతే. అంతకంటే వేరే లేదు. ఇంకా అంతకంటే నేను హాయిగా చెప్పడానికి నాకు వీలు కాదు. రామాయణం 2 పెట్టలేదు కదండి, ఉత్తరాఖండ అన్నారు. ఎట్లనే ఈ రకంగా సచ్చరిత్ర అనే పేరు పెట్టింది ఎందుకు అంటే, అయ్యా నా గురువు ఆయన. అలా నాలాగా అనేక మంది ఆయనను ఆశ్రయించారు. గురువుగా అనుకున్న వాళ్ళు ఉన్నారు, గురువుగా కాకుండా బంధువు అనుకున్న వాళ్ళు ఉన్నారు, పరీక్ష చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ పని ఏదో చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాంట్లో ఎక్కువగా ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళు, అంటే చివరి వరకు ప్రాణం పోయేంత వరకు ఎవరైతే ఆశ్రయించారో మా గురువు ఆయన అని అనుకున్నారు. కాబట్టి గురువు అనేటువంటి వారు ఏం చేస్తారయ్యా? అమ్మవారు అడిగితే శివుడు చెప్పింది, చేసేది ఏమిటి? నీలో భయం పోగొడతాడు. ఆయన చెప్పింది, శివుడు చెప్పింది, గురుగీతలో ఉన్న మాట చెప్తున్నాను నేను. ఫస్ట్ ఏం జ్ఞానం ఇస్తాడని చెప్పలేదండి శివుడు అమ్మవారికి, భయం పోగొడతాడు. బాబా చేస్తున్నది ఏంటండి? భయం పోగొడుతున్నాడు కదా. పైన ఇంకోటి అంటారు శివుడు అమ్మవారితో, గురువు ఎలాంటి వారంటే, నీకు నీ పిల్లలు, నీకు నీ తండ్రి, నీకు అంటే అట్లా బంధువులని చెప్పరండి. ఆయన బంధువులుగా అంటే రక్త ఇట్లా కాకుండా వేరొక మాట అంటారు శివుడు అమ్మవారితో. ఈ లౌకికంగా నీకు తోడిండే వాళ్ళ కాకుండా అలౌకిక స్థితిలో నీకు తోడిండే వాళ్ళు ఎవరంటే గురువే. బాబా చెప్పేది అదే, నీకు ఒక తోడుండాలి. నీకెవరున్నారు తోడు? అమ్మ నుంచి బయటపడంగానే మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నారు, వీళ్ళంతా నీకు తోడేగా.
ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా నీ భర్త, నీ భార్య వీళ్ళు తోడేగా, ఆ తర్వాత నీ పిల్లలు తోడేగా. తెలుసు ఈరోజు గురువారం పూట అట్లాంటి చెప్పుకుంటూ బాగుండదు అంటారేమో సారు సెక్రటరీ గారు. ఏమిటి ఎంతవరకు వస్తారు అంతవరకేగా, అంతవరకంటే ఆ గది వరకు కాదు, మీకు అందరికీ తెలుసు ఆ పద్యం ఉంది ఒకటి అంతే. కానీ ఆ తర్వాత కూడా మనకు తోడు ఒకరు కావాలి. ఎవరా తోడు? ఆయనే గురువు. అంటే ఆవలి అంటారు చూడండి, అంటే మనకు కనిపిస్తున్నంత ఇంతే ఎదురుగా కనిపిస్తుంది, వెనక చూడడానికి మనకు వెనక లేవుగా కళ్ళు. దీన్నే సరిగ్గా చూడలేకపోతే చచ్చిన తర్వాత నువ్వెవడే నీకేం తెలుస్తుందండి? అక్కడ ఏమిటో సార్, ఏమైపోతానో సార్, సౌత్ ఆఫ్రికాలో ఎవరి కిందన బతుకుతానో సస్తానో, ఎక్కడ బతుకు, ఎందుకురా భయపడతావు? తప్పదు, పుట్టినవాడు పుట్టక చచ్చినవాడు, ఇవన్నీ వింటాం. కానీ ఏమవుతామో భయం వద్దు. ఆవాలి. ఆ తర్వాత కూడా నీవు నిర్భయంగా ఉండాలి. దానికి ఎవరు కావాలండి? తోడు కావాలి. ఎప్పుడైనా దేనికైనా తోడు ఉన్నది అంటే మనకు భయం పోతుందండి. ఇక్కడ తల్లులు ఉన్నారు, ఆ అమ్మాయికి ఇంకా వస్తే చెప్తున్నా. ఎందుకంటే మనకు లేదది, మగవాళ్ళకు 9 నెలలు నిండాయి, కాన్పుకు రెడీ, డాక్టర్ గారు తీసుకెళ్లారు గైనకాలజిస్ట్. ఆడపిల్లలు ఏమడుగుతారమ్మా? అమ్మ వచ్చిందని అడుగుతారు. పుట్టింటే అంతే. అమ్మ లేదనుకోండి, దురదృష్టశాత్తు పిన్నో లేకపోతే ఎవరో ఒకరు, అంటే బాగా ఆమెను వచ్చారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, అసలు ఈ అమ్మాయి కాన్పుకు బాధపడుతూ బయటికి పిల్లవాడో వస్తున్నప్పుడు ఆమె చూడలేరు. చాలా మంది కన్నతల్లులు కూడా చూడలేరు, భయపడతారు. అమ్మ మా అమ్మాయి ఇంత కష్టపడుతున్నదా, నొప్పులు తట్టుకోవడము, అది అనుభవిస్తే తెలుస్తుందని. కానీ మా అమ్మ వచ్చిందిగా, వచ్చింది. వీడు అబద్ధం చెప్పినా ఎవరు? ఆ గైనకాలజిస్ట్గా ఆమె ఎంత హాయిగా కానిపోతుందండి. అది ఆ తల్లులు చెప్పాలి. ఎందుకు రాలేదు? కానీ ఆ మనుషుల మనసుకు మా నాన్నున్నాడు, మా అమ్మున్నది అనగానే ఒక రకమైన తోడు కదండి, భావనాపరమైన తోడు. దాంతో ఎంత అనారోగ్యం నుంచి హాయిగా పెట్టుబడుతున్నారు. ఇది అంతే. ఇది ఈ అనారోగ్యం ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ ఎప్పుడు ఉండే ఒక అనారోగ్యం ఉందండి. ఏదది? భయం. ఇది కాదు, ఇంకా కొన్ని మోహం, అసూయ, ఇవి కూడా రోగాలే. కానీ మనకు ఏదేదో డి విటమిన్ తక్కువైందని రోగము, ఇంకో విటమిన్ తక్కువైందని రోగము, క్యాన్సర్ ఇది అని అంటున్నారు. కాదు, ఈ రోగాలకు మందులున్నాయి, ఏదో రకమైన రెక్టిఫై. కానీ ఈ రోగం ఉన్నాయి అమ్మ, దీనికి చికిత్స లేదు. భయం. నేను మొన్న కూడా చెప్పా, మా అమ్మాయి మా అల్లుడు గారికి, కానీ నేను డాక్టర్ అమ్మ దేనికైనా మందిస్తాం, కానీ భయానికి మేము మందు ఇవ్వలేము. అంతే. భయం. ఎందుకండి భయం? ఇప్పుడు ఎందుకు వాళ్ళు భయం ఇవ్వలేరు మందు? అది ఏదో డి విటమిన్ తక్కువైందో, లేకపోతే ఇంకోటి తక్కువైందో, లేకపోతే లోపల ఏదో వైరస్ వచ్చిందంటే ఇస్తారనేది, వైరస్ పోగొట్టడానికి. అది భయానికి ఎందుకు ఇవ్వలేరు? భయం ఎందుకు వస్తుంది? భ్రమ వల్ల వస్తుంది. నాకేమైపోతుందో, నీకేమి కాదురా నాయనా, ఏమైనా అయిందనుకో నేనున్నా. ఎంత అవుతుందో? 10 లక్షలు అవుతుందా? నేను ఇస్తాను. వీడు బాగుంటాడా లేదా? నేను ఉంటానండి, మీ సంగతి అవ్వలేదు, నేను ఉంటాను. అంతే కదండి. ఎవరైనా మీ అమ్మాయి పెళ్లికా ఎంత అవుతుంది? 5 లక్షలు అవుతుందా? వీడు భయపడుతుంటాడు. ఏం భయపడకండి సార్, నేను ఇస్తాను. ముందు ఇమ్మంటారు డబ్బులు. వేళ పెళ్లి చేసినంత ఆనందంగా ఉంటాడు వాడు. తర్వాత గాయమైతే ఆ తర్వాత విషయం వినండి. వినంగానే వీడికి అబ్బా, ఈరోజు ఒక ఆయన అన్నాడు 5 లక్షలు ఇచ్చేస్తానండి, ఏం అడ్డు కూడా ఉంది. ఇంకా చూడండి, ఏమండి వాడు ఏమైనా రాసిచ్చాడా అని అడుగుతుంది వీళ్ళ ఆవిడ. ఇలా నీకు నమ్మకం అంటారు. చూడండి ప్రాక్టికల్గా ఏంటంటే, వినంగానే నాకు తోడున్నారు. డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ తోడు. ఒక మాట వచ్చిందంటే అది తోడే కదండి. అట్లా తోడుగా ఉండేవారయ్యా ఎవరయ్యా? గురుగీతలు అమ్మవారికి శివుడు చెప్పింది, ఆయనే గురువు. అదే బాబా చెప్పేది. ఎవరికి? అన్నా సాహెబ్ దబోల్కర్కి. తెలుసు కదా మీకు. ఎక్కడికి పోతున్నాడు దీక్షితు అని అడిగారట. ఇది షిరిడీలో జరిగిన కదా, 1910లో. ఎవరు అన్నారట, ఏదో తమాషాగా ఎందుకన్నారో ఇవన్నీ ఆయన ఆడిస్తాడట. ఆయన స్క్రీన్ ప్లే అంతా మొత్తం ఆయనే. నాటకాలు, దాంట్లో డైలాగులని. పైకి పోతున్నాడు. అసలు పోయేదాన్ని బాంబేకి, ఆ ప్రీడర్ గారు, ఆ లాయర్ ఏదో దీక్షిత్. పైకి పోవడానికి చాలా దారులు ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ డిస్కషన్స్ వస్తున్నాయి.
దాంట్లో షిరిడి కూడా ఒక దారి. ఇదంతా మీరు విన్నారు కదా, సచరిత్ర ఉన్నది కదా. అంటే చివరికి ఎవరైతే గురువు అవసరం లేదు నాకు అని వాదన చేశాడో అన్నా సాహెబ్ దబోల్కర్, ఆ ప్లీడర్ ఆ లాయర్ ఏ రకంగా అయితే పైకి పోడు పాడుపోడు అని బాంబే పోతున్నాడు ఆయన. అంటే ఈ మాట కల్పించారో ఏమైందో మొత్తం మీద అమ్మా ఒక తోడుండాలన్నమాట. అడవిలో పోయేవాడు కూడా నేను ఎంఎస్సీ చేశాను జియాలజీలో, నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేనంటే లాభం లేదు, ఎవరైనా తోడు తీసుకో. ఈయన ట్రైబల్ కమిషనర్గా పనిచేశాడు. ఈయనైనా ఎవరైనా తోడు తీసుకోబోతుంది అడవిలో వాడు. ఏమి చదువు రానండి పైన, అంతే కదా. అక్కడ కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడుగుతారా? మీరు అడగరా? ఏమి చదువు రాని వాడైనా సార్ నేను చూపిస్తా సార్, అది ఏ పులుందో ఏ పాముందో ఏ కోతుందో ఏమి చేస్తుందో ఏమి తెలియదు కదండి. ఎక్కడ గుంతుందో ఎక్కడ ఊబి ఉందో ఏమి తెలుసు. ఈ అడవిలోకి పోవడానికి నువ్వు తోడుగా తీసుకొని పోతున్నావు. నువ్వు ఎంత వేద పండితుడు అయినా, నువ్వు ఎంత ఎంఎస్సీ చేసినా, ఎంత పిహెచ్డీ చేసినా, మరి అడవి అది కనిపించనే అడవి. అది అక్కడికి తోడుండాలా? యథార్థంగా అడవి సంగతి పక్కా పెట్టేసిన తర్వాత ఈ సముద్రం అనే ఒక ఉంది కదా, ఇదే సంసారం, ఇది నిజంగా అడవే అనుకుంటాం. కానీ అదే అడవి సంగతి పక్కా పెట్టండి. ఇది పెద్ద అడవి, ఇది అడవిలాగా ఉండదు కానీ అడవి. మరి దీనికి ఒక తోడు ఉండాలి. ఏం పర్వాలేదండి నేను ఉన్నానండి, ఎవరికి వస్తుందండి అట్లా తోడుగా ఎవరన్నా ఉంటే. మీకు ఓ సందర్భంలో ఇక్కడ జ్ఞానయజ్ఞంలో చెప్పారు, రేపటికి మీరు ఆఫీస్కి రాకండి అన్నాడు. ఒక ఏదో ప్రైవేట్ షాపులో పనిచేస్తుంటే, ఇది పొన్నూరులో జరిగింది. ఆయన ఎంబీఏ చేశాడు, రేపటికి రావద్దండి బట్టల షాపు అయిపోయింది. వెళ్ళిపోతున్నాడు. సాయిబాబు గుడికి వెళ్ళారు. ఆడ ఏదో దిగులు కాదు. ఇంటికి వెళ్ళారు. చెప్తున్నా అదంతా నేను ఇప్పుడు చెప్పను. ఇంటికి వెళ్ళగానే వాడు ఆవిడకి చెప్పాడు. ఆవిడకి 10:30 అయింది. అనుష్ఠానంలో ఉంటాడు, సంధ్య వార్చుకుంటాడు, 3 పూటలు అన్నీ ఉన్నాయి. ఏమిటంటే అట్లా ఉన్నారని అడిగింది. రేపటికి కనుక నాకు లంచ్ ప్లేట్లు పాకెట్లు ఏమొక్కగా ఏమైంది, రేపటికి రావద్దన్న షాపు. పర్వాలేదండి. ఎవరండి వాళ్ళ? ఏంటండి? పర్వాలేదండి, అప్పుడప్పుడు వారానికో 10 రోజులకోసారి పరవాన్నం చేసుకుంటున్నాం, ఇప్పుడు పచ్చడినే తిందాం అన్నాడు. నిజంగా ఈయన ఎంత అంటే ఎప్పుడైనా చూడండి, అయిపోయిందా ఇంకా రేపటి మీకు ఆఫీసు లేదా, మీకు అది కూడా లేదా, ఆ 10 రూపాయలు రావా, ఇంకా మన బతికేమైపోతుంది, అలా పాలవుతాము, ఇంకో చూడండి ఇంకా వీడు అది లేని రోగాలన్నీ వస్తాయి. నీకు ఏమైందండి? మనకేమి ఆరోగ్యంగా ఉన్నాగా, వయసుందిగా మీకు, ఏదండి పర్వాలేదు. ఎప్పుడైతే భార్య ఆ రకంగా చెప్పిందో, ఏమండి ఎవరో సాయంకాలం వచ్చింది, ఒక ముత్తైదువా చక్కగా బొట్టు పెట్టుకున్నది వచ్చింది సాయంకాలం పూట, ఈరోజు సాయంకాలం ఒక పుస్తకం ఇచ్చింది, అదేదో ప్యాకెట్ చేసింది, ఇది మీ వారికి చదవమని చెప్పండి ఇచ్చేసేయండి అనేది. నేను మీరు ఇప్పుడే ఏదో దిగులుతూ ఉంటే అది పూజా మందిరంలో పెట్టాను. సరేలే రేపు చూద్దాంలే అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పడుకోపోతున్నాం కదా. ఈ మాట అన్నదండి. అన్న తర్వాత రేపు చూద్దామని వెళ్ళాడండి. స్నానాలన్నీ చేసి తెల్లవారున 4న లేస్తాడట రోజు. ఎంబీఏ చేశాడు అతను. వెళ్ళి చూశాడు, అది పైన ఉండేటట్టు చూశాడు. ఆమె చెప్పిందంటే ఈ వీధిలో నేను ఉంటానని. ఇది ఎక్కడ పొన్నూరులో జరిగిందండి. ఆమె చెప్పిందంటే ఈ వీధిలో ఉంటానని. తీశాడు. తీసేటట్టుగా ఏముందండి, సచరిత్ర పుస్తకం ఉంది. అమ్మా ఇది జరిగిన కథ, హేమాడి పంత్ గారు ఎందుకు రాయలేదన్నాడు అక్కడ. ఇప్పుడు ఈ మధ్య జరిగిన కథ ఇది. అది అని ఎవ్వరు చెప్పినా ఈ సచరిత్ర పుస్తకం చదవడి. ఎందుకంటే అమ్మవారిని పిచ్చి. మీకు అందరికి కొంతమంది తెలుసు సప్తశతి అని, అది అందరికీ రాదు, అనర్గళంగా వస్తుంది అతనికి. మంచి అనుష్ఠానపరుడు అతను. ఆ రోజు గురువారం పొద్దున్నే టక 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 చదివేశాడటండి 7 అధ్యాయాలు. అంతే, అమ్మవారు చెప్పిందని కదా, ఇంకా దెబ్బలో చదివేశాడు. గుడికి వెళ్ళాడు, దగ్గరలో గుడికి. వాళ్ళు అడిగారు, అయ్యా నేను సాయంకాలం ఎవరో వచ్చారట ఈ వీధి. వెళ్ళాడట ఆ వీధికి, అక్కడ ఎవరూ లేరు ఆ పేరు కలిగిన వాడు. అమ్మా అప్పుడు పూజారిని అడిగాట, మరి ఈ పుస్తకం ఏం చేయాలి? ఈ రోజుకైతే 7 అధ్యాయాలు చదివాను నేను, అంతే, ఏం చేయాలి? అట్లా పెట్టి మళ్ళా గురువారం చదవా? కాదయ్యా, ఇట్లా 7 అధ్యాయాలు చదివావు కదా, దాంట్లో సప్తాహ పారాయణం ఉంది, ఈ తర్వాత దాంట్లోనే ఉంది, మీరు ఇట్లా చదవండి. అంతే చదివాడు. బాంబేలో ఆయన్ను రిలయన్స్ దాంట్లో గొప్ప మేనేజర్ని చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది.
అది ఆయన స్వయంగా నాకు చెప్పిన కథ. అంటే అందరికి ఎట్లా దొరుకుతుంది సార్? మళ్ళీ ఇది నిన్న మనకు ఎప్పుడు మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఒక తోడు కావాలి. మనం పచ్చడనం తిందామండి అని భార్య దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఈయన ఉత్సాహవంతుడైపోయాడు. అదే చెప్పేది గురుగీత, అదే చెప్పేది సచ్చరిత్ర. ఎప్పుడు భయపడద్దండి. ఫస్ట్ కష్టములో ఉన్నాను, ఇంకా ఎంత కష్టపడాల్సి వస్తుందో, మన దరిద్రం ఏంటో, మన కర్మ ఏంటో వద్దండి. ఈ దరిద్రం కర్మ జీవితాంతం ఉన్నా పర్వాలేదు, కానీ మనం ఆనందంగా ఉన్నాం. ఆనందం మీ తృప్తి అంతే. అట్లాంటిది కనుక మనిషిలో ఉందంటే ఇంకా అట్లాంటిది బాబా మనకు అందిస్తుందని ఆయన గురువు తోడు. ఎట్లాంటి తోడు ఆయన? అమ్మా ఎందుకు దిగులు పడతావు అమ్మా అని అన్నాడా? ఎవరితో తెలుసుగా మీకు సత్యత ఎన్నోసార్లు చదివారు మీరు. సావిత్రిబాయి చంద్రోల్కర్ ఆమె ఏమి అడగలేదండి, కానీ బాబే అడిగాడు. 100 రూపాయలైతే సరిపోతుందమ్మా పెన్షను? నీకెందుకయ్యా ఫకీరువు, నీకేం తెలుసు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా నీకు? 100 రూపాయలు వస్తాయమ్మా ఆయనకి పెన్షను, 75 రూపాయల కంటే పైస రాదు. ఏం మాట్లాడుతున్నావయ్యా అని అన్నదా? ఇది కలలో చూడండి, జాగ్రత్త అవస్థలో కాదు. అగో బాబా వస్తాడు, మొన్నట్లాగా సన్యాసి రూపంలోనో నీకేదో 20,000 రూపంలోనో వస్తాడు అని నిన్ను ఒక క్వశ్చన్ వేస్తాడని ముందే తెలిస్తే నేనైతే ప్రిపేర్ అవుతా. ఆయన క్వశ్చన్కి ఆన్సర్ లేదు. కళలో నేనేటప్పటికే ఏం వేస్తాడు, ఎవరు తెలుస్తుంది? అది కూడా చూడండి, ఆయన వేసే క్వశ్చన్స్ ఎక్కడేస్తాడు కాదు. నువ్వు కళలోనైనా నీ మనస్సు లాంటిది తెలుసుకుంటాడని. అంత గొప్ప చూతుడండి బాబా. అడిగారట, అమ్మా మీ ఆయనకు 100 రూపాయలు పెన్షన్ అయితే సరిపోతుందా అమ్మా? నిజంగా ఒక కన్న కూతురున గనక ఏ కన్న తండ్రి గనక అడిగాడంటే, అమ్మా సరిపోతుందమ్మా ఈ డబ్బులు నీకంటే, ఎవరికి టెన్షన్ పెరుగుతుంది తెలుసా, ఎవరికి బీపీ పెరుగుతుంది తెలుసా? కూతురికి పెరగదు బీపీ. ఈ ఆన్సర్ కూతురు కనుక చెప్తే ఏ ఆన్సర్ అది? బాబా నీకెందుకయ్యా సందేహం అంటే 100 రూపాయలు సరిపోతుందా లేదా అనే సందేహం నీకెందుకయ్యా అని అన్నది. అంటే నేనే అడిగితే మా అమ్మాయి కనుక నీకెందుకు నా సందేహము అన్నది అనుకో, అప్పుడు నాకు బీపీ పెరుగుతుంది. ఎందుకు? అమ్మాయి 100 రూపాయలు ఇద్దాం అనుకున్నా, 100 రూపాయలు మరి నువ్వు వేసుకో, ఇంకా లెక్కేసుకో. లేదు నన్ను అక్కర్లేదు, నాకు 75 రూపాయలు ఆ వీడికి ఇంకా కూలైపోతాడు. అమ్మ నేను అనుకున్న దానికి తక్కువ అడిగింది మా అమ్మాయి, తర్వాత 25 రూపాయలు తర్వాత ఇద్దా. ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఎట్లా ఉంటుందండి? బాబా దగ్గర ఆ స్వప్నావస్థలో ఆ సావిత్రిబాయి అనేమ్మా అన్నది, నీకెందుకు బాబా సందేహం అన్నది. ఏం జరిగిందో తెలుసు కదండి. అది చూడండి, ఆమెకు భయం లేదు, చింత లేదు. రామచంద్ర టెండూల్కర్ గారు కూడా మంచి బాబా భక్తుడే, కానీ చింత లేకున్నా కూడా వాళ్ళ మనస్తత్వం ఏమిటో అది ఎందుకండి? ఎందుకట్ట చేశారు? మనలాంటి వాళ్ళకి కాస్తంత అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి మీలాంటి వాళ్ళతో కూర్చోరు. ఇదే సత్సంగం అంటే. అందుకని వాళ్ళ మనస్సు ఎంత గొప్పదో ఆయన తెలీదా, కానీ చెక్ చేస్తున్నాడు. ఎందుకు చెక్ చేస్తున్నాడు? తర్వాత తరము ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయినా కూడా సావిత్రిబాయి చంద్రోల్కర్ గారు బాబాతో కళలో కూడా ఇలా అన్నదే. మనల్ని కళలో గారికి ఏదైనా ప్రశ్న ఇస్తే మనకి ఏం చెప్తామా? లౌకికమైన విషయాల్లో ఎవరైనా అంతే కదండి. సరిపో స్వామి ఏమిటో నువ్వు లెక్కేస్తున్నావు అంటాం కదా. కాదండి, నీకెందుకయ్యా? ఏం జరిగిందో తెలిసి మీకు 100 రూపాయల పెన్షన్ వచ్చిందండి. కాదు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ వచ్చిందట. ఎందుకో ఈయనకి కిడ్నీ వ్యాధి, బాధపడుతున్నాడు. పెన్షన్ ఫిక్స్ చేసేసి ఆయన రిటైర్మెంట్ ఇచ్చేశారు. తర్వాత ఏం చేసింది అంటే, ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వరు. మా ఎన్జీఆర్కి సిఎస్ఐఆర్కి ఉంది, కానీ వేరే డిపార్ట్మెంట్లో లేదు. రిటైర్మెంట్ చేసేసి పెన్షన్ ఫిక్స్ చేస్తారేమో. మన లాయర్ గారికి వేరే డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు, ఉండదు, ఎక్కడ ఉండదు. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వరు. మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద ప్రతి నెల 10 రూపాయలు ఫిక్స్ అయింది. ఏమిటండి ఇది? అప్పుడు చూడు, బాబా 100 రూపాయలు ఇస్తాన్నాడు కదా, మరి 110 రూపాయలు వచ్చింది అని అడిగితే సావిత్రిబాయి అన్నదట, బాబా బోడా, మా వారి ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి బోనస్ ఇస్తారు, కానీ మా ఇల్లు అనేది ఒక ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీకి యజమాని ఎవరు? ఆయన, మా గురువు సాయిబాబా. ఈ ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తున్నాడు? ప్రతి నెలా బోనస్ ఇస్తున్నాడు. అదండి భక్తులకు ఉండాల్సినటువంటి ప్రేమ. చూడండి ఎంత
అది ఏంటి 10 రూపాయలు, పెన్షన్ 100 రూపాయలే. ఏమో నేను నీకెందుకయ్యా సందేహం అంటే 100 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఎక్కువ ఇచ్చినా ఎంత తక్కువ ఇచ్చినా తక్కువ ఎక్కువ కాదు, నువ్వు నాకు ఉండాలంతే. నీ తోడు నాకు ఉండాలి, నేను నీకు తోడు కావాలి. ఇంతకు తప్ప మనం ఎప్పుడైనా చూడమ్మా, అంటే దయచేసి లౌకికమైన విషయాలు మా ఆయన ఉంటే చాలండి. లేటుగా వచ్చినా కాస్త తిండి టైంకి అక్కడే తిని ఇక్కడ అంతే. కాస్త పెరిగారనుకోండి, ఒక 5-6 సంవత్సరాలకు ఒకరు 2 పిల్లలు, ఏమండి సరిగ్గా మీకు రాలేదా ఇన్కము, ఇంకా ఇవ్వలేదా డిఏలు, ఆయన ఉంటే బాగుడు చాలే. ఇంకా ఆయన నాకంతా చూడండి. ఇది ఎందుకండి అంటే మెల్లమెల్లగా మనిషి కంటే కూడా మనిషి సంపాదించేది, మనిషికి ఉండేటువంటి ఆ పలుకుబడి ఇది ఎందుకండి. ఇవన్నీ తర్వాత కదండి వచ్చింది. పలుకుబడి, ఆ హోదా, ఇదంతా అది ఎట్లయినా పోయేదే కదండి. ఎందుకండి కానీ అందరు అడిగేది అదే. అందుకనే మనం కథలు పురాణాలు వింటాం కానీ దాన్ని అవసరం వచ్చినప్పుడు కూడా కనీసం గుర్తు చేసుకోము. నువ్వు ఒక్కడి ఉండవయ్యా బాబు, నీ సైన్యం వద్దు, పాడొద్దు, నాకు నీ ఒక్కడి ఉండు. ఎవరు అడిగాడు? అర్జునుడు అడిగాడు. ఈ సైన్యం ఉంటే చాలు, నువ్వు ఉండకుండా పర్వాలేదు పో అన్నాడు. ఏమైందండి కురుక్షేత్రం? ఏమైంది కురుక్షేత్రం తెలుసుగా మీకు? ఆయన ఉంటే చాలమ్మా, ఆయన ఉంటే చాలంతే. అంతేగాని ఎప్పుడైనా అది వ్యావహారికంగా చూడండి, నా గురువు ఉంటే చాలు, నా గురువు బంధువులు ఉండాలి, నా గురువు గారి పక్కన ఉండే ఎస్కాట్స్ ఉండాలి, ఆ గురువు గారి ఆశ్రమంలో బాగా ఎందుకండి నీకన్నీ, నా గురువు గారికి బాగా పలుకుబడి ఉండాలి, ఆయన వచ్చే నా గురువు నాకు తోడుంటే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన అంతే, అదే ఒక్కటే. కాబట్టి అలాంటి ఆలోచనతో సావిత్రిబాయి గారు లాంటి వాళ్ళు అనేక మంది భయము తోడుగా ఉన్నారండి. అలాంటి తోడుగా ఉండే ఆయన ఎక్కడ? ద్వారకామాయిలో జ్ఞానస్వరూపం అంట. ఆ రూపం గురించి చెప్పాం కదా. మరి సమాధి మందిరం సంగతి తెలుసు, సమాధి రూపం అట. అక్కడేమో జ్ఞాన రూపము, ఇక్కడేమో సమాధి రూపం. మరి చావడిలో హేమల్పంత అంటారు, చావడిలో ఏ రూపం అట? అది గుప్త రూపం అట. అదేంటండి గుప్త రూపం అంటే? కనపడదా? అక్కడ జరిగేటువంటి లీలలన్నీ కాస్తంత మీరు గుర్తు చేసుకోండి. కాస్తంత అంటే ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు మెలుకుతో ఉంటాడో తెలియదు, ఎలా నిద్రపోతాడో తెలియదు, ఆ పైకి ఎట్లా ఎక్కుతాడో తెలియదు. తెలుసు కదా మీకు బల్లా. ఒకవేళ ఎవరో అబ్దుల్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ చేత అదేది చూసేసరికి మిరీకరినటువంటి వాడు ఇవన్నీ కథలు మీరు చదువుకొని ఉంటారు. పాము వచ్చి వాడి దిండి కింద ఉంటే వాడు హాయిగా గుడ్డు పెట్టి నిద్రపోతుంటే, ఉడే ఏదో బుస్ అంటున్నదిరా, ఏందో చేస్తున్నదిరా అని అబ్దుల్ని పిలిస్తే, ఏం లేదు బాబా అంటే వాడు దిడితే తర్వాత ఈ మిరీకరి లేచి చూస్తే కింద దిండి కింద ఉంది. అది ఎక్కడండి? చావడిలో. అంటే చావడిలో నిద్రపోతుంటే ఈ గురుగురు ఎక్కడి నుంచి వచ్చిందండి? అది గుప్త రూపం. అది అసలు చావడిలో జరిగేటువంటి ఏ లీల చూడండి అంతే. ఇంకా చూడండి, ఆయన పడుకుంటాడు. ఎక్కడ పడుకున్నాడు? సమాధి ద్వారకామాయిలో పడుకున్నారు. నేను అందుకనే ఇక్కడ ఈ స్థానంలో ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఎవరితో పడుకున్నారో తెలుసు కదా, సచరిత్ర ఉంది. నేనేదో ఎల్కేజీ పిల్లల్ని క్వశ్చన్ వేసినట్టు వేయడండి. మహల్సపతి ఒక ఆయన పెళ్ళైన వాడు, ఇంకొక ఆయన పెళ్లి కానివాడు, ఈయనేమో ఫకీరు సన్యాసి. వీళ్ళు ముగ్గురు ఎన్నేళ్ళు? 40 రోజులు దీక్ష కాదు, అయ్యప్ప దీక్ష లాగా ఇంకో దీక్ష, 40 రోజులు ఏదో ఒక నియమం కదా. 14 సంవత్సరాలు పడుకున్నారు స్వామి. 14 సంవత్సరాలు. ఓరి నాయనో, నిజంగా హెమాడి పంత ఎంత అసలు ఊహించుకోగలుగుతామండి. కానీ ఎంత అన్యోన్యంగా, ఎంత గొప్పగా. నా కాలు వాడికి తగిలితే, ఏంట్రా కాలు తీసుకుని నా తలకాయ కొడతావా అంటారు కదండి. ఎవడైనా మనం పడుకుంటే నీ ఇంట్లో ఒక హాల్లో పడుకుని పొలంరా అంటే, ఏమనుకుంటున్నావు, నీ కాలు తీసుకుని చూడండి, కాళ్ళు 4 ముగ్గురివి ఒక చోటకు వస్తాయట. ఎవడన్నా పడుకుంటే బాబా పోయి కొట్టేవాడట. ఎవరిని మహల్సపతి అంటే ముసలోనైనా సరే తాత. ఏంటండి ఎంత రాత్రి 12 అయినా ఏవో కబుర్లండి. మీరు రాజకీయాలు కానీ ఏదేదో కాదు, ఆధ్యాత్మికత కూడా కాదు, తమాషాలు ఎన్నెన్ని మాట్లాడుకుంటారనండి. అందుకనే బాబా అనగానే మనం అనుకుంటాం, స్వామి మాకు ఈశాన్యంలో ఒక హాల్ ఉందండి, చిన్న పెద్ద హాల్ కట్టుకున్నాను, అక్కడ ఉంటాడండి బాబా. అది మనకు
లక్ష్మీనగర్లో సార్ అక్కడ బాబా ఉన్నాడు, అక్కడ ఉంటాడు సార్, అంతే. మీకు లాక్డౌన్ ఉన్నా లేకున్నా ఆయన అక్కడే ఉంటాడు, లాక్డౌన్ తీసేసినా ఆయన అక్కడే ఉంటాడు, అంతే. ఆయన రాడు, మా ఇంటికి రాడు. ఇది మన భావన కాదు. నువ్వు లాక్డౌన్ పెట్టు, లాక్డౌన్ పీకు, నాకు అనవసరం. నాకు తలుపులు ఉండని, తలుపులు లేకపోయినా నాకు అనవసరం. మీరు ఎప్పుడు పిలిచినా, మీకు ఎప్పుడు అవసరమైనా నేను వస్తాను, అంతే. ఎక్కడికి వస్తావు? ఎక్కడే నేను మీతో పాటు ఉంటాను, నాకెందుకు ఇచ్చిన బంధనాలు ఇవన్నీ. ఇది బాబా మనస్తత్వం. అందుకనే ఈ ద్వారకామాయిలను అట్లా పడుకున్నారు కదండి. ఇంక చివరిలోకి వస్తున్నా. ఈరోజు ఆలస్యంగా ప్రారంభమైందో క్షమించాలి, మళ్ళీ 8:15 ముగించాలి కాబట్టి. తర్వాత చూడండి, ఎక్కడ పడుకోవడం ఎక్కువ చెప్పా కదా, చావడి. ఆ చావడిలో పడుకుంటాడండి, నిజంగా పడుకుంటాడని మనం అనుకుంటాం. అందుకనే 1910లో సేజహారతి చావడిలో చేయడం స్టార్ట్ చేశారు. సేజహారతి ఎప్పుడు చేస్తారని మీకు చెప్పనక్కర్లేదు, 4 హారతులు కదమ్మా. ఆ సేజహారతి చేసిన తర్వాత ఏం చేస్తారు? బాబా పడుకోవడానికి సిద్ధమవుతాడు. చాలా మంది అనుకునేది అది పవళింపు సేవ, అంతే. అది మనం అందరం లౌకికంగా అనుకునే మాట. కానీ యథార్థానికి కొంతమంది అడుగుతారు, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారేమో, స్వామి సేజహారతి మేము చేస్తున్నాం మా ఇంట్లో, కాగడహారతి కూడా చెయ్యాలంటారు కదా, మరి చేయకపోతే ఏమన్నా పాపమా? ఎట్లా అడుగుతాయంటే క్వశ్చన్స్. నేను అసలు సేజహారతిని మాత్రమే చేస్తారా మీరు? ఏమో చాలా ఏళ్ళకి ఎవరో చెప్తే సేజహారతి అమ్మ 4 హారతులు చెయ్యడం అనేది అది గుడిలో కానీ ఆశ్రమంలో కానీ నియమంగా ఉంది. కొంతమంది గృహస్థుల ఇళ్లలో కూడా వాళ్ళు చేస్తున్నారు, చేయడం లేదని నేను అన్ను. వాడిని కానీ వాళ్ళ ఇంటి వ్యవహారాలలో వ్యవస్థలో ఆ స్థితి ఉండాలి వాళ్ళకి. ఉదాహరణకు దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోకండి తల్లి. బిహెచ్ఎల్ దగ్గర రామచంద్రాపురం అక్కడెక్కడ ఉంది కదా, అక్కడ ఒక సాయిబాబా అప్పట్లో 2 జ్ఞానయజ్ఞాలు జరిగే వాళ్ళ ఇంట్లో. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. నరసింహరావుని ఆయన బిహెచ్ఎల్లో మేనేజర్గా పనిచేసేవారు. లక్ష్మి గారు ఆయన భార్య. ఆమె చాలా వాళ్ళిద్దరు మంచిది. వాళ్ళ అబ్బాయి రష్యాలో ఉంటుండేవాడు అప్పట్లో. సరే, మొత్తం అవధూతల ఫోటోలేనండి, పెద్ద అంటే సుమారైన హాలు. అక్కడ జ్ఞానయజ్ఞం పెట్టారు. తర్వాత 2వ జ్ఞానయజ్ఞానికి అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవారు. స్వామి ఒక చిన్న సమస్య ఉందండి అన్నారు. ఆ తల్లి వచ్చి ఏమిటోనండి, మా అమ్మాయి మా అల్లుడు గారితో సరిగ్గా ఉండడం లేదండి. ఏదో చెప్పారు. ఏదన్నా మీరు సలహా ఇస్తారా మరి అనగానే మామూలు జాతకం చూపించారా, అసలు పెళ్లి చేసేటప్పుడు అది నాకంత ఆమె అయిపోయింది మాట్లాడి. నేను ఎందుకో చూసిందండి, అమ్మా మీరు ఆ అవధూతల ఫోటోలన్నీ పెడతారు, సేజహారతి, కాడహారతి, మధ్యాహ్నహారతి, సాయంకాల హారతి ఇన్ని చేస్తారు. చేస్తూనే ఉన్నామండి ఎప్పటితో. మరి పెళ్లి కాకముందు కూడా చేసాము, పెళ్లి అయిన తర్వాత కూడా అట్లా. అమ్మా ఏమనుకోకమ్మా, దయచేసి వాటిని తీసేసి మీ అల్లుడిని మీ కూతుర్ని హాయిగా కాపురం చేయండి, మీ ఇంట్లో ఉంటాను తప్పకుండా. అదేంటండి, అది దాంపత్యము అనేటువంటిది ఏదైతే ఉందో భావనాపరంగా అత్రి అనసూయలు కాదు వీళ్ళంతా. బాగా చెప్పాలంటే ఇంకా నేను అంటే నాకేదో పెద్ద పరిజ్ఞానం ఉందని చెప్పడం అనేది ఇంత పెద్దవాళ్ళ దగ్గర నేను సాంగత్యంలో చెప్తున్నామ్మా. అది అత్రి అనసూయ 2 పేర్లున్నాయి కదా, వాళ్ళిద్దరూ మనుషులు కాదు, అసలు భావన అన్నారు కొంతమంది. అదేంటండి, అసూయ లేకుండా ఉండగలిగిన స్త్రీ స్వభావం ఏదైతే ఉంటుందో అది అనసూయ. అనసూయ అంటే అసూయ లేకుండా ఉండే స్త్రీ స్వభావము, త్రిగుణాలకు అతీతమైనటువంటి స్వభావం కలిగి ఉండే మగతత్వము 2 కలిస్తే కల్పించేది అంటే దత్తు. అమ్మ కడుపులో పుట్టాడండి దత్తాత్రేయులు వారు, లేదుగా, అందరికి తెలిసిన విషయంగా. మరి అంటే ఎంత అర్థం ఉందో చూడండి. అత్రి అంటే ఇది అర్థం, అనసూయ అంటే అదే అర్థం. అది కాకుండా ఏమండి అత్రి అనసూయ అండి, దత్తాత్రేయ స్వామిలో అండి మా అమ్మాయికి పెళ్లి చేశారండి, అక్కడ వాళ్ళిద్దరూ ఒక రూమ్. ఎందుకంటే మన ఎంతసేపు వచ్చి అలౌకిక స్థితిలో ఉంటూ మన తిండి దగ్గర మాట్లాడే దగ్గర ప్రతిదీ అలౌకిక స్థితిలో జయ దత్త జయ దత్త అనుకుంటూ ఏమండి వాళ్ళు ఎట్లా వీలవుతుందమ్మా. తర్వాత 2 సంవత్సరాల దగ్గర మా పిల్లవాడు పుట్టాడని చెప్పారు.
నేను అంటే బాబా ఎట్లాంటి వారంటే ఆయన అయ్యమ్మా మీరు హాయిగా మీ అమ్మాయికి పెళ్లి చేయండి, మీ అబ్బాయికి పెళ్లి చేయండి. ఇంకా చెప్తున్నా అమ్మా నేను ఎందుకంటే నాకుండేటువంటి ధైర్యం తల్లి, నా తల్లి నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఇలాంటి సాంగత్యంతో పెళ్ళయిన తర్వాత కూడా పిల్లవాడు చచ్చిపోతే ఇప్పుడే చెప్పే కదా ముగ్గురు పడుకునే వాళ్ళని మహల్సపతి తాత్య తర్వాత సంసారం చేయకపోతే మళ్ళా పిల్లలు పుట్టరు. మహల్సపతిని ఏం చేశారు తెలుసుగా స్వామి, ఈ చాలా పుస్తకాలు రాశారు. పో ఇంటికి పో, పడుకోపో. సరే తాత్యాక పెళ్ళి అయిన తర్వాత ఇంటికి పోమన్నాడు. ఇదండి బాబా. అరే నేను ఫకీర్ గాడిని, నాకు పెళ్ళాం పిల్లలు లేరు, నీవు నా బతుకులాగా అక్కడ ఏరా పెళ్ళాం చచ్చిపోతే ఇంకా ఎందుకు ఏడుకు అనొచ్చుగా. కాదు, నాలాగా నేను ఉండగలిగిన స్థితి మీకు వస్తే సరే, వస్తే లాభంలే, ఆవేశంలో కూడా వస్తే లాభంలే, దాన్ని తట్టుకోగలిగిన స్థితి కూడా. అందుకనే మీకు గుర్తు చేస్తున్నా, జోగ్ గారు ఒకసారి బాబా నాకు మోక్షం వస్తుందా అని, నువ్వు జోలె పట్టి నువ్వు దండం బట్టి నువ్వు నిలబడగలిగితే అప్పుడు నాకు నీ మీద నమ్మకం అని. అర్థం కాలే ఎవరికి. నువ్వు ఉంది కదండి సత్యతలు అంటే భార్య ఉంది. అప్పటికి భార్య అంటే విపరీతమైన ప్రేమ, పిల్లలు లేరు. ఎవరికి ఉండదండి భార్య అంటే? అదే భార్యలు వచ్చాయి, చచ్చిపోతుంది రా తర్వాత అల్లు చూడండి. అంటే బంధ విముక్తి కాదు, ఆ ప్రేమ ఉండాలి. కానీ అది ప్రాకృతికంగా జరగాల్సిందే జరుగుతుందిరా. అప్పుడు కూడా ఇది ఆ ప్రాణం ఆమె పోయిన తర్వాత కూడా దాన్ని నువ్వు ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు నీకు మోక్షం వస్తుందని చెప్తాను. ఊరికే మాటలు కాదు, అట్లాంటి వారండి బాబా. కాబట్టి మనము చావడిలో ఏదైతే జరిగిందో ఈరోజు మనం ఇప్పుడు చివరిగా వినపోతున్నాం, ఉత్సవం చేశారు తెలుసుగా. ఏం ఉత్సవం? పల్లెకీలో బాబా పాదుకలు పెట్టి, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఆయన అక్కడ పడుకుంటాడు. ఆ పడుకోవడం ఎట్లానో మనకంటే ఇక్కడ పడుకున్నట్టు కాదు కదా, అక్కడ తెలుసుగా చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన లీలలు. ఒకసారి అడిగాడుగా ఎవరు, లాయర్ గారు, దీక్షిత్ గారు, బాబా మీరు ఎప్పుడూ చెప్తుంటారా బల్ల గురించి, మరి బలంగా ఒకసారి పడుకోండి బాబా. ఏమన్నాడండి బాబా? ఇరిగిపోయిందిగా బల్ల. ఇరగొట్టింది ఎవరు సార్? ఆయనే. నువ్వు వేరే ఒకటి మరి ఇరిగిందట ఎందుకని అనొచ్చుగా. చూడండి ఎంత చిన్న పిల్లవాడు. మన కనుక తాతగారు ఏమన్నా పిల్లవాడు ఏదో తమాషగా చెప్తాడు ఆన్సర్, అట్లా చెప్తాడండి బాబా. ఇరిగిపోయిందిగా. ఇరిగిపోయిందా? నువ్వు వేరే పెట్టేవదా మరి? కాదు కాదు బాబా, అదే సైజులు ఇంకోటి బల తగ్గిస్తా. ఇంకేం చేస్తాను మరి? ఊరుకోవచ్చుగా. చేయిస్తే మరి పడుకో బాబా, చూడాలనుంది, మేము అట్లా పడుకుంటావట ఆ రోజులు. అప్పుడు ఏమన్నాడండి? నువ్వు చేయిస్తే నేను పడుకోవాలా? కాదండి, మహల్సపతి కింద పడుకుంటాడు కదా, నేను పైనట్ట పడుకుంటానుగా అన్నాడు. మహల్సపతి కిందే పడుకుంటాడు. ఇప్పుడు బల మీద మహల్సపతి పడుకున్నట్టుగా ఎక్కడ లేదు చరిత్రలో, ఎవరు చెప్పలేదు శ్రీనిలో. ఆ మాట అనొచ్చుగా. చూడండి అక్కడ కూడా మాయ. ఇంత గొప్ప చదువుకున్న లాయర్ కూడా బాబా దగ్గర మాయ కమ్ముతుంది. ఏమిటి? మహల్సపతి కిందే పడుకుంటాడు కదా, ఎందుకై అనవసరంగా మమ్మల్ని చికాకు వరుస్తావు, కన్ఫ్యూజ్ చేస్తావు. అదేమో ఇరగొట్టానంట, నువ్వే ఇరగొట్టావు, ఇరిగిపోయిందంట, నేనేమో పడుకోవయ్యా బాబా అంటే మహల్సపతి కింద పడుకుంటే ఏంతో కన్ఫ్యూజ్ చేస్తాను. నేను అసలు లాయర్ని, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు అని అనొచ్చుగా. లేదండి, ఏమన్నాడండి దీక్షిత్ గారు, బాబా ఇంకొక బల్ల కూడా చేస్తాం, సేమ్ ఇంకొక బెర్తి, ఇదొక బెర్త అదొక బెర్త. అప్పుడు ఏమన్నాడండి బాబా, కిందే సరిగ్గా పడుకోలేని వాడు అక్కడిక్కడ పడుకుంటాడు. ఆ పడుకోవడానికి కళ్ళు తెరిచి పడుకోవడం అంటే ఇన్ని వివరాలు చెప్పాలని చాలా ఆలస్యం అవుతుంది. చెప్తున్నా చూడండి. అంటే అది గుప్త స్వరూపం. అది అని నిద్ర. నిద్ర ఎవరికి వస్తుందండి? ఎవరికి? మామూలుగా శరీరం ఉండేవాడికి వస్తుంది. శరీరం అందరికీ ఉండదు, బాబా కూడా ఉంది. ఉంది శరీరం, కానీ శరీరం మీరు. అందుకని 40 రోజులు నేను అన్నం తినను సార్, ఉండొచ్చు. 4 రోజులు నేను నిద్రపోను సార్ అంటాడని నేను అన్నాను అనుకోండి, ఎల్లుండి మన నిద్రపోతా. ఏం సార్ మెట్ల మీద నిద్రపోతా అంతే. ఇది శ్రమ దేనికి ఇస్తున్నావు నువ్వు? ఈ యంత్రానికి ఇస్తున్నావు. మనస్సుకు నువ్వు తిండి లేకపోతే మనస్సు గ్రహించుకుంటుంది, కానీ శరీరానికి సాధ్యం కాదు. కాలు చేతు ఇవన్నీ అలసిపోతాయి, అక్కడ ఉరిగిపోతావు అంతే.
ఆ ఉరిగిపోయేటప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను పిచ్చి కూతురు వస్తారు అవ్వలే, అదే సహజం అంతే. అందుకని ఈ నిద్ర, అందుకని వాళ్ళు ఆ బాబా ఎట్లాంటి స్థితిలో ఉంటారట, ఆయన శరీరం ఆధారం అంతే ఆయనకి. నాకు అదిగో ఆ తల్లి వచ్చింది, కాలుకి ఇబ్బంది అయింది, కట్టె కొట్టుకుంది, అది ఆధారం కట్టె, అది బాగుంది అనుకో కాలు, అదెందుకు, అంతే కదమ్మా. మరి అలాగే మరి ఈ కట్టె అనేది కూడా ఆధారమే, ఎవరికి, బాబా, అంతే. ఇది కూడా ఆధారం దేనికి, చైతన్యానికి, ఒక రూపం కావాలి అంతే. అందుకని ఈ ఆధారమైన దాన్ని ఏ రకంగా అప్పుడు ఆ కట్టె తీసేసి కాసేపు నడుస్తుంది, ఆ కట్టె తీసేసి పక్కా పడిస్తుంది, కట్టె తీసేసి ఆడుకుంటుంది, అంతే కదా ఆమెకు ఉండేటువంటి. అట్లాగే తెలుసు కదా మీరు ఖండయోగం చేసినటువంటి సాయినాథుడు, ముక్కలు ముక్కలు ఎక్కడండి, ఏ ఆర్థోపెడిస్టు, ఏ న్యూరాలజిస్టు, ఎవరికి అర్థమవుతాయి సార్ ఇది కథ. అందుకని శరీరము అనేటువంటి దాంతో ఆయన నిద్రపోవడం కాదు. అది మనం తేజహారతి మనం చేస్తున్నామంటే మనకు ఉండేటువంటి ఆలోచన ఆయన నిద్రపుచ్చుతున్నాము. ఆయనంటే ఆయన శరీరానికి కాదు. అయ్యా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అయ్యా నా మనసులో నిద్రపో, కాసేపు విశ్రాంతి తీసుకో, నాకు అలసటగా ఉంది నేను పడుకోవాలి, నాకు ఆకలిగా ఉంది నేను తినాలి, నీకు ఆకలిగా ఉందని నన్ను అడుగుతావో అడుగుతాడు. అందుకే ఇదే నాకు అలసటగా ఉంది, 10:30 అయింది, నేను పడుకుంటున్నా, బాబా విశ్రాంతి తీసుకో అయ్యా, నాతో పాటు తోడుగా ఉన్నాగా, అది మనకి అసలు. అందుకని సేజహారతిలో పాటలలో ఉండే అర్థాన్ని మీరు కనుక కాస్తంత కొద్దిగా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే తెలిసేది. అతా స్వామి సుఖేవ నిద్రాకరావధూత, భక్తి భావమును మంచమును నా ఎదలో నుంచి తిని, బాబా నెదలో నుంచి తిని, చక్కని పూలతో ఆ పానుపును అలంకరించి తిని. మంచి డిజైన్ చేస్తున్నారు దర్జీ కంపెనీ కాదు, మనసులో. ఇది సేజహారతిలో మనం పాడుతున్నది. అంటే ఈ భక్తి మార్గాలేమిటి అంటే ఇవన్నీ ఏమీ లేకుండా ఏం చేసినా మనం ఏంటి లౌకికంగా నిద్రపోతాం. ఇంకా నిద్ర అయ్యా నువ్వు పడుకో, ఇంకా ఏంది పడుకో, నాకు పనింది, నీ కర్మ, పడుకోండి పడుకో. ఏం చేస్తాడు, తలుపులు వేసుకొని పోతాడు. ఇంకా మేనేజర్ గారు ఇంకా మీ సార్ టైం అయిపోయింది అంతే అని, అంతే. ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఎవరింటికి పోతే మనకు తెలియదుగా, అంతే ఆయన. అందుకని ఇది ఇంకొక 5 నిమిషాలు కాగానే మీకు ఇదే ఉత్సవం మనం వింటాం కాదు, నిజంగా వర్ణన చేయడం కాదండి, జరిగింది జరిగినట్టుగా మన కళ్ళ ముందు పెట్టారు. ఎవరు, హేమాడి పంత్. ఏమిటది, అదే ఆ చావడి ఉత్సవం. ఎంత వైభవంగా, ఎంత కాదు అంటే వైభవంగానే మనకు, అబ్బా ఎంత చక్కటి పూలండి, ఎంత చక్కటి డిజైన్స్ అండి, ఎంత చక్కటి రథం. ఇవి అంటే కాస్ట్, ఇంతకంటే బాగా కాస్టే కట్టి పెడతారండి దిల్సుఖ్ నగర్ లో, ఇంకో పంజా కొట్టారు. ఇంతే వైభవము అనగానే ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడికి తెప్పించారు, ఇవే. అక్కడ హేమాడి పంత్ గారు చెప్పిన వైభవంలో ఏమంటారు, అట్లాంటి ఆ వేడుక మళ్ళీ జరగదంటారు. ఇదేందుకు జరగదండి, ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుందిగా. అప్పుడు ఉంటుంటే మ్యాక్సిమం 100 మంది ఉంటారండి, ఇప్పుడు లక్షల మంది. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి తక్కువ ఉన్నారు కానీ, లేకపోతే ఎంతమంది అండి ఆ చిన్న వీధులలో కూడా. అదేంటండి, అదే ఏంటండి ఆ రూపం, ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆ రూపం ఉన్నారా ఇప్పుడు? ఆ గుర్రం ఉందా, ఆ మహల్సపతి ఉన్నాడా, ఆ దీక్షిత్ ఉన్నాడా, ఆ కుంటికాలు పెట్టుకుని ఆ దీక్షిత గులాబీ పూలను పైకి విసిరితే ఆ తలపై నుంచి కిందికి పడితే ఆయన మళ్ళా దాన్ని దోషుట్లోకి తీసుకొని అది ప్రసాదం అనుకుని వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎందుకు అన్నాడంటే, అలాంటిది జరగదంటే ఆ భక్తి భావన, ఆ స్థితిని మళ్ళా మనం చూడలేము. అది గుర్తుపెట్టుకోండి. అది అయ్యా ఆ రోజుల్లో ఇదంతా చిన్నగా ఉన్నప్పుడు మేము ఎంత చక్కగా వైభవంగా అంటూ ఉంటుంటారు ప్రసాదరావు గారి ఈ ప్రసాదం. ఎందుకంటే ఈరోజు జనం పెరిగిపోయి ఏవో రూల్స్ అది ఇది, అప్పుడు అంటే ఎంత ప్రేమగా అందరూ పిల్లలు వచ్చి దాన్ని మోసుకొని పోయి, ఎంత కష్టం ఉన్నా రాత్రి 11 అయినా ఇక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి పోయి దాని గురించే. ఎందుకంటే ఇక్కడ ఇట్లా చేస్తూ పోతాం అనుకోండి, ఇంటికి పోగానే ఎవరికైనా నిద్ర వస్తుంది కదా, కానీ నిద్ర రాదు, గుర్తుపెట్టుకోండి. కాసేపు ఇదే డిస్కషన్,
చూడు బాబా ఎట్లా ఉన్నాడు ఈరోజు, చూడు ఎంత బాగా జరిగింది అలంకారం. చూడ ఇప్పుడు ఈ సాయితో అయ్యా మేము కారులో దించుతున్నాం, రాత్రి పోయినా అమ్మగారితో మళ్ళీ ఇదే డిస్కషన్, మీరు ఏం చెప్పారు, అది నేను బయటికి పోతే అది ఏం చెప్పారు అంటే మీకు నిద్ర పడుతుంది కాసేపు అది పడుతుంది, తర్వాత ఏమవుతుందండి కలలో కూడా నేను వస్తానో తెలియదు, చెప్పలేదు. ఎందుకంటే ఇది ఇది ప్రాక్టికల్ న్యాచురల్ అఫైర్, దాన్ని ఇక్కడ మనం కాదనడానికి లేదు, రావకపోవచ్చు కూడా కళలో. తర్వాత గుర్తుకొస్తుంది, అయితే గుర్తుకైతే వస్తుంది కదా. అందుకని ఇవి నేను ఎందుకు చెబుతానంటే ఆ రోజుల్లో హేమాడి పంత్ అన్న వ్యక్తి కానీ నాయక్ కానీ దీక్షిత్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఎవరైతే బాబాతో ఉన్నారో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుభవించారు. అందుకే హేమాడి పంత్ రాశారు మళ్ళీ జరగలేదు. వైభవాలు పెరుగుతాయండి, ఆడంబరాలు పెరుగుతాయి, కానీ మనసులో ఉండే ప్రేమ. అందుకనే అంటారు అందరూ వెళ్ళిపోతే తన దుప్పట్లు తన మంచం మీద వేసుకోవాల్సిన మొత్తం ఆయన ఇన్ని పెట్టారే. ఏది కిరీటాలు తెచ్చేవాళ్ళట, శాలువాలు తెచ్చేవాళ్ళట, పూల బంతులు తెచ్చేవాళ్ళట, ఇన్ని తెచ్చే. బాబా మీరెందుకయ్యే పరుగులు మీరెందుకు వేసుకుంటారు, మేము వేసుకున్నా ఒక్కడన్నా ఉండాలి కదండి. అంటే మా డ్యూటీ అయిపోయింది, మేము ఇచ్చేసాం లవర్ బాసు, మేము ఇచ్చేసాం ముత్యాల దండ, మేము ఇచ్చేసాం కిరీటం, మేము ఇచ్చేసాం శాలువా, బాస్ ఈయన అయిపోయింది. ఇక ఏది శుభాకరా దోషి అయిపోయింది, హారతి అయిపోయింది, జోగ్గారు కూడా వెళ్ళిపోయారు అందరు అంతే. ఆయనే అన్ని మళ్ళా అరేంజ్ చేసుకునేవాట. ఇట్లా అరేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఉండేవాడట ఈయన, ఎవరైనా తాత్య. ఇది జరిగింది. అందుకనే ఆ రోజుల్లోవి ఇంకా జరగవు అని ఎందుకన్నారంటే ఇప్పుడు చూడండి, మీరు వింటున్నా మీకే అంటే మరి నేను కూడా చూడలేదు. నిజంగా ఎంత ఆ మాట అన్నాడా బాబా? ఏమన్నాడు? తాత్య నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటే ఈ దుప్పటి సరిగ్గా ఏమని కాదు, అక్కడ అందరూ వెళ్ళిపోయినా ఈ దుప్పటి నేనే వేసుకోవాలా? 60 దుప్పట్లు వేసుకునేవాడు బాగా యుద్ధంగా. చూడండి ఈ ఏమాడిపోతుంది కాదు ఉన్న విషయం. అయితే నువ్వు కూడా వెళ్ళిపోతావా తాత్య? అప్పుడప్పుడు వచ్చి నా యోగక్షేమాలు చూస్తూ ఉండు. ఇదండి సాయి మాట. ఇప్పుడు తల్లి ఆ విఠల్ గారితో ఏదో స్వచ్ఛంగా దొరుకుతుంటే సాయి మాట అన్నారే ఆయన, మరి ఇది బాబా మాట, దీనికి మరి అన్వయం ఏం చేస్తారో తెలియదు నాకు. చూడండి ఇది సార్ ఈయన ఇది బాబా యోగక్షేమాలు తాత్య చూడమని బాబాయే స్వయంగా చెప్పాడే. స్వయంగా బాబా చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఎవరిని అడగాలండి మన యోగక్షేమాలని? బాబాయే తాత్యాలు పట్టుకొని పడుకునేటప్పుడు నా యోగక్షేమాలు అప్పుడు వచ్చి చూడు అన్నాడు. మరి బాబా చెప్పిన మాటేగా ఇది. మనం ఏం చేయాలి? తాత్యాన్ని పోయి అడగాల, అంతేగా. తాత్య పిల్లల్ని అడగాల. బాబా చెప్పిన మాటే కదండి ఇది. హేమాది పంత్ ఎందుకు రాశాడో సార్, నిజంగా అట్లా అన్నాడో లేదో సార్ వ్యాఖ్య. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, హేమాది పంత్ గారు ఉన్నది ఉన్నట్టు రాశాడు. తాత్యాతో బాబా ఏం చెప్పు దాన్ని మనం అన్వయించేసుకోవాలి. చాలా బాబా మనస్సు అది. ఎలాంటి మనస్సు? ఆయన తండ్రి లాంటి వాడు, తాత లాంటి వాడు, మామయ్య లాంటి వాడు, నాన్నమామ లాంటి వాడు. ప్రేమ అండి. అరే పడుకుంటావరా నాన్న? యువకుడు, పెళ్ళయింది, పెళ్ళాము కొత్తలో, తాత్య యువకుడు కదండి, నువ్వు కూడా పో. కానీ అప్పుడప్పుడు ఓ మూలలో వాడు పడుకుంటాం. మూల కాదు, ఒక రూమ్. ఇప్పుడంటే రూమ్ నా రూము నీ రూము, అప్పుడు అంత ఉండేది కాదు కదండి. పడుకుంటావా నాన్న? అక్కడ పోయి పడుకో. కానీ అప్పుడప్పుడు నన్ను చూస్తుండ్రా అని తాత అడగడా అండి? నాన్న అడగడా అండి? మామయ్య అడగడా అండి? మమ్మల్ని అడిగారండి. మా కొత్త పెళ్ళారు, మా ఆవిడని అడిగారు నన్ను. అది తప్ప అది బాగా చేసిన. ఇప్పుడు ఎక్కడ చేసినా చూడ, ఏ ఆలోచన చేసినా ఇది ఆధ్యాత్మికంగా బాబా అట్లా నుండాడండి తాత్యతో అన్నాడు అని హేమాడ్ పంత్ రాశాడు. అయితే ఇప్పుడు దాని పద్ధతి అంటే బాబా తక్కువ వాడైపోయాడా? కానే కాదండి. నేను మొదటి నుంచి చెప్తున్నా, బాబా మనతో పాటు ఉంటాడు తప్ప ఆయన ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మనమే బాబాను దూరం చేస్తున్నామంతే. నేను మీతో ఉంటానయ్యా, మీ ఇంట్లోనే ఉంటా. నాకేదో మీరు పెట్టినా పెట్టుకున్నా కాస్తంత తిని పక్కన పడుకుంటా. మీరు మాత్రం సుఖంగా హాయిగా రేపు పొద్దున్న తెల్లవారితే లేచండి. ఈ లోపల నేను అన్ని ఎవడన్నా దొంగిలించుకోకుండా ఏదైనా తీసుకోకుండా నేను చూసుకుంటాను.
మీ ఇంట్లో కరోనా రాకుండా నేను చూసుకుంటాను. ఇది బాబా చేసే పని. మరి ఎంత గొప్పగా మనకు మన మనస్సులో ఆలోచనలు కలగాలో, ఏ రకంగా మనం ఆచరణలో పెట్టాలో ఇంత చక్కగా బాబా హిమాధిపతుల ద్వారా సత్యర్థం చేస్తే, అది కాకుండా ఏదేదో ఆలోచించుకుంటూ, మొదట్లో చెప్పాను కదా, ఏం చేస్తాడండి బాబా గురువుగా? శివుడు అమ్మవారికి చెప్పినట్టు ఏమి భయం పోగొడతాడు గురువు, అంతే. గురుగీతలో శివుడు చెప్పింది అమ్మవారికి అంటే భయం పోగొట్టేవాడే గురువు. ఏం పోగొట్టాడండి అర్జునుడికి? పాపము పుణ్యము ఇవ్వలే, పాపం పోగొట్టి పుణ్యం ఇవ్వలే, మోహము భయము పోగొట్టాడు. భగవద్గీత చదువుకున్న వాళ్ళందరూ అదే కదా, పుణ్యం కోసం అడగలేదే, మోహము భయము. బాబా కూడా అదే. అందుకని చెప్తా చూడండి, ఆఖా దివస గోరు వారి మనం చెప్తారు, ఆరతి సాయి బాబా సుఖ్యదతార జీవా 8 दिवस गुरुवारी भक्त करीति वारी प्रभु पद पावाय भव भय निवारी. భయ నివారి, భయము నివారించడం కోసం నీ పాదాల దగ్గరికి వచ్చామని చెప్తున్నామే గాని మేము పుణ్యం సంపాదించడం కోసం వస్తున్నామని ఆర్తిలో పడుతున్నామా? సత్యతను కూడా చెప్పింది అదే. భయం పోగొట్టుకోండి అమ్మా. ఎన్ని సప్తాహాలన్నా చేయండి, ఎన్ని ఒక్క గంట పాటు వినండి మీరు. ఏమో మీ మీ ప్రాప్తాన్ని బట్టి. ఇంకా నేను భయము లేకుండా ఉండాలి, నిర్భయంగా ఉండాలంటే నేను నిర్భయంగా ఉంటాను, నన్ను ఎవడే అది తప్పు. అది నిర్భయత్వ స్థితి కాదు, అహంకారం. నిర్భయంగా ఉండమండి దాంట్లో ఇంకొక అర్థం ఉంది, అంతరార్థం. అందుకని సంస్కృత పదాలు తెలిసి అంతరార్థం కూడా తెలుసుకోవాలి. నిర్భయత్వ స్థితి అంటే వినయంతో ఉండడము. నిర్భయుడే బాగా చదువుకున్నాను, నేను నిర్భయంగా ఉంటానని చెప్తాను. బ్రాహ్మణ సంత నిర్భయా, కానీ బ్రాహ్మడు గర్వంతో ఉండకూడదు. అక్కడ చూడండి, దాని అర్థం ఉంది అది. కాబట్టి నిర్భయంగా ఉండు అంటే గర్వంతో ఉండమని కాదు, అహంకారంతో ఉండమని కాదు. నువ్వు కరోనాకు భయపడి భయపడద్దు, నిర్భయంగా ఉండు అంటావు. ఇష్టం వచ్చినట్టు ఉండమని కాదు అర్థం, గర్వంతో ఉండమని కాదు అర్థం, జాగ్రత్తగా ఉండమని అర్థమే కావచ్చు. కానీ ఎవరినో చూచి భయపడకు, ఏదో చూచి భయపడకు, ఏదో అయిపోతుందని భయపడకు. బాబా నాకు నువ్వు తోడుగా ఉన్నావు, నేను ఎవరికైనా సహాయపడగడానికి నాకు అవకాశం ఇవ్వు. నేను భయపడితే నేను ఇంకెవరికేం చేస్తానండి బాబు. ఇది మనం బాబా సచ్చరిత్ర ద్వారా ఆచరణలో పెట్టడం కాదమ్మా. ఎంత పెడుతున్నాము కాదండి, అది ఏదో ఎంత జ్వరం ఉంది, నాకు 101 ఉందా, 103 ఉందా, 99 ఉందా అంటే మీటర్ ఉంది. నాకెంత ఆచరణలో పెడుతున్నానే దానికి మీటర్ ఏం లేదండి. మనం దాన్ని చేస్తూ పోవడమే. ఎదుటివాడు చూసి అమ్మా ఈ తల్లికి ఎంత శ్రద్ధ, ఆ తల్లికి ఆ స్వామికి ఎంత శ్రద్ధ అని ఎదుటివాడు చెప్పాలి. ఎదుటివాడు ఎవడండి? బాబాయే. ఇప్పుడు బాబా లేరని అందుకని మీరందరూ ఆ స్వరూపమే. ఎంత మీకు నిరాడంబడతని మీరు నన్ను అంటున్నారు. నాకు నిరాడంబడుతుంది, నాకు నిరాడంబడుతుందని 30 సార్లు నేను చెప్పాను. ఈ రాజేంద్ర ప్రసాద్ కూడా డబ్బా వాయించడం స్టార్ట్ చేశాడు సార్, మీరే అంటారు. ఇదంతేనండి. కాబట్టి నీకు ఎదుటివాడు, అందుకనే చెప్తారు, ఇప్పుడు ధనుర్మాసం ఇంకా అయిపోలేదు కదండి, తిరుప్పవని కృష్ణుడు నేను భక్తుణ్ణి, విష్ణు భక్తుణ్ణి అని నువ్వని కారణం కాదట. ఆ శ్రీకృష్ణుడు, ఆ స్వామి, నీవు అమ్మ ఈమె భక్తురాలు నాకు అని చెప్పాలి. అప్పుడు నీకు సర్టిఫై అయినట్టు. నాకు నేను చెప్పుకోకూడదట. అలాగే బాబా భక్తుడిని నేను కాదు, వీరు బాబా భక్తుడేనండి. నిజంగా ఎంత నిరాడంబరత్వం, ఎంత శ్రద్ధ. ఒక్కొక్కరికి ఇంటికి వెళ్తే జ్ఞానయజ్ఞమే కాదు, ఎంత ఓపికగా, ఎంత శ్రద్ధ. మీరు అనుకుంటారమ్మా ఒక డబ్బులు ఉన్నాయి సార్ బాగా పడిపోయి. నేను ఆ ఒక్క విషయం చెప్పేసి ఆ పల్లకి పాట చెప్పేసి ఆపేస్తాను. ఈ 591 ఎవరు రావడం లేదు అనుకుంటా. అది తర్వాత నేను అది కాదు, నాకేం ఫోన్ చేయలే, మీకు ఏమైనా ఫోన్ చేశారా? ఇంకా రానట్టే. అయితే నేను మహాబలయం నన్ను మీరు అదేదో అష్టావధానంలో నాకు అధిక ప్రసంగం అయినట్టుగా లేదు. ఏం చెప్తున్నాము పాటకు ముందు. అయితే నేను ఒక విషయం అంటే వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది అని ఎట్లా తెలుస్తుందంటే, యాదగిరి గుట్ట దగ్గర జనగామన ఊరు ఉంది, అంటే అక్కడి నుంచి అట్లా పోతారు.
నేను సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇంకో కొంతమంది దీన్ని ఏమంటారు, ఒక మెటటోర్ ఏదో తీసుకొని వెళదాం అనుకున్నారు. 15 మంది, మా ఆవిడ అందరు. మా అప్పట్లో అంటే 14, 15, 20, 25, 80 వరకు కూడా ఉన్నాడేమో రామయ్య అని ఒక కూలీవాడాడు. ఆయన ఏం చేస్తాడో నాకు తర్వాత తెలిసింది. ఎక్కడ జ్ఞానం చేస్తే ఆడు వచ్చాడు, కూర్చునేవాడు, ప్రధాన తీసుకొని వెళ్ళిపోవాడు. ఆయన మా ఇంటికి వచ్చి, స్వామి మా ఇంట్లో ఒకసారి మీరు ఒక్కరోజు ఏదన్నా సత్సంగం చేయాలి. ఏం చేస్తావు బాబు అన్న. నేను కూలీ చేసుకోండి. ఎక్కడికి రావాలన్నా? జనగాం సార్. నేనేం చెప్పా, అయ్యా యాదగిరిగుట్టకు వస్తున్నాను, అట్లా వస్తాను అన్నా. అంటే ఇంకా ఆయన ఏమనుకుంటాడు, నేను ముందు చెప్పా ఇట్లా మెటడోర్ అనేది తర్వాత పెట్టుకున్నాం, ముందు స్కూటర్ మీదే వస్తానని చెప్పా. నా స్కూటర్ గుర్తు కదా, వస్తాడులే, ఎవరో ఒకరు వెంబడి ఉంటాడులే అనుకున్నాడు అంతే. ఆయన ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదండి. ఎట్లా చెప్పండి, ఆడు వస్తానండి, బస్ స్టాండ్ దగ్గరకు వస్తానండి కదా, బస్సులో ఏదో వస్తాడు, ఆడ బస్ స్టాండ్కి వస్తానని చెప్పా కదా. జరిగింది ఏంటంటే, యాదగిరిగుట్ట వరకు అందరూ వచ్చారు. ఆ తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారి ఇద్దరం ఆ గుట్ట నుంచి అక్కడి దాకా బస్సులో పోయాం. బస్సు దిగాము. బస్సు దిగితే మరి నేను బండి మీద వస్తే గుర్తుపడతాడు, కానీ నన్ను ఎట్లా గుర్తుపడతాడంటే పంచ కట్టుకుని చాలా మంది దిగుతారు కదా. అంతే, ఇంకా మాకు ఏం తోచలే. ఆయన పేరు ఒక్కటి మాత్రం గుర్తుంది, రామస్వామి. రామయ్య కాదు, రామస్వామి. సాయిబాబా భక్తుడు అంతే. ఏం చేస్తాడో నాకు తెలియదండి అప్పటిదాకా. ఎదురుగా ఒక ఏదో టీ షాప్ ఉంటే, తన పక్కనే పాన్ షాప్ ఉంటే అక్కడ వాడిని అడిగాను, బాబు రామస్వామి అని ఒక ఆయన ఏం చేస్తాడో తెలియదు, వాళ్ళ ఇంట్లో ఏదో సాయిబాబా పూజ ఉంది, ఇది ఆ కూలి చేసుకుని ఆయన అగో అది ఎదురుగా ఇల్లు అన్నాడు. గుడిసెండి అది. అసలు ఇవన్నీ వివరంగా చెప్తే చాలా ఆలస్యం అవుతుంది. నిజంగా నాకు అనిపించింది, స్వామి ఆయన మీ ఇద్దరు వచ్చారా, మీరు ఏమనుకోకపోతే ఇక్కడ పూజ ఇదంతా సత్సంగం అయిన తర్వాత మీరు మా ఇంట్లో తింటారో తినరో, అందుకని కాస్త మంచి హోటల్లో నేను చెప్పానండి, ఎంతమంది వచ్చారో అని అడిగాను. ఓడి నాయనో, దీన్ని ఏమన్నారండి, డబ్బులు లేవు, కూలీ చేసుకునేవాడు. ఇక్కడి మనం అంటే శ్రద్ధ, ప్రేమ. నేనేది నిజంగా తల కొట్టుకున్నా అంటే బాబా కూడా ఏం చేశాడు, ఒకవేళ మా ఆవిడ మా పిల్లలు ఎవరు 14 మంది దిగారనుకోండి, ఇదికేమవుతుంది, బ్యాండీ ఏమనుకోకండి. బాబా అది కూడా చేయించదలుచుకోవాలి. మీరిద్దరే పడరా, అర్థమవుతా నాకు తెలిసి. ఎంత చూడండి, నాకు రామస్వామి తర్వాత తెలిసింది ఆయన ఎవరు ఏంటి. ఎందుకంటే మనకు ఏమనుకుంటున్నామంటే మాకు వసతులు ఉన్నాయి, మాకు డబ్బులున్నాయి, మాకు హోదా ఉంది, ఇవన్నీ కాదండి. నీ మనసులో ఎంత ప్రేమ ఉంది, నీ మనసులో ఎంత నిరాడంబరత ఉంది, అహంకారం లేదు, అది తెలుస్తుంది. అది గుర్తిస్తాడు ఆయన. దాన్ని బట్టి నిన్ను ఆ రకంగా నీకు అనుభవం కలిగిస్తాను. అనుగ్రహం కాదు, నేను అనుగ్రహం అనే పదం కూడా చెప్పాను. నీకు అనుభవం కలుగుతుందంటే అది నీకు ఇష్టమైతే అనుగ్రహం అనుకుంటావు, ఇష్టం లేకపోతే ఇంకేదో నన్ను పరీక్షిస్తున్నాడని మాట్లాడుతావు. నీకు అనుభవం అవుతుంది అని గుర్తు చేస్తూ, అపురూపమైనది పల్లకి సేవ, షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ. అపురూపమది అసమానమది, అపురూపమది అసమానమది, సావడి వెళ్లే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ. సుస్వరములతో పాటలు పాడగ తకిట తకిటయ తాళములేగ ద్వారకమాయి పరవశించగా బాబా ఎదురుగా భజనలు సాగ. ప్రతి గురువారము ఆనందముగా, ప్రతి గురువారము ఆనందముగా భక్తులు చేసే సంకీర్తనముగా అపురూపమైనది పల్లకి సేవ. ద్వారకమాయిని అలంకరించి తులసి కోటకు మెలుగులు దిద్ది పల్లకి మేము సిద్ధము చేసి శ్యామకర్ణిని సింగారించి. తేజహారతికి ముందే జనము, తేజహారతికి ముందే జనము, చూడగా వచ్చేది ఆ ఉత్సవము అపురూపమైనది పల్లకి సేవ.
ద్వారకమాయి అలంకరించి తులసి కోటకు మెరుగులు దిద్ది పల్లకినేమో సిద్ధము చేసి శ్యామకర్ణిని సింగారించి శ్రేయహారతికి ముందే జనము శ్రేయహారతికి ముందే జనము చూడగా వచ్చే ఆ ఉత్సవము అపురూపమైనది పల్లకి సేవ. మసీదు నిండా భక్తులు చేరి వారులు తీరి బయటను నిలిచి కొందరు దివిటీలను వెలిగించి రక్షక భటులుగా కొందరు నిలిచి సాయినాథుని సేవకులమని సాయినాథుని సేవకులమని షిరిడీ చేరి దివ్యోత్సవముని అపురూపమైనది పల్లకి సేవ. భక్త మహల్సుడు కుడివైపుండగా ఎడమ వైపున తాత్యా ఉండగా సాయినాథుడు లేచి నిలవగా వెనుక ఛత్రమును జోగు పట్టగా మంగళధ్వనులు మారుమ్రోగంగా షిరిడీపురమే పులకించంగా అపురూపమైనది పల్లకి సేవ. చిలుమును కఫనీలోన వేసుకుని సతకానేము సంక పెట్టుకొని ఉత్తరీయమును పైన వేసుకుని తాత్య ఇచ్చిన షాలు వేసుకుని కదిలిన బాబా యోగీశ్వరుడే కదిలిన బాబా యోగీశ్వరుడిగా దత్తదేవుడని భక్తులు పగడగా అపురూపమైనది పల్లకి సేవ. వాయిద్యాలు మారు మ్రోగెను టపాకాయలు ఫెళ పేలను ధునిలో కట్టెను సాయి కదిల్చను ధునిలో కట్టెను సాయి కదిల్చను మసీదులోని దీపము నర్పెను నడిచే నేళ్లపై గుడ్డలు పరచగా సాయి అడుగులకు మడుగులు వస్తగా అపురూపమైనది పల్లకి సేవ. సంతోషముతో మనసు పడిన భక్త మహర్షుడు నృత్యము చేసను తామకన్నము ముందుగా నడిచను బాబా నామము నిన్ను ముట్టెను మసీదు నుండి బయటకు వచ్చను సావడి వైపు సాయి నడిచను అపురూపమైనది పల్లకి సేవ. తూర్పు దిక్కున భానుని బోలను సంధ్యా సమయము సూర్యుని బోలను ఉత్తర దిక్కుకు బాబా చూచను వరధ్యానములు శ్రీగా నిలిచను సద్గురు సాయి నిరంజనునిగా నడిచను అందరిలోని దేవునిగా అపురూపమైనది పల్లకి సేవ. రంగురంగుల దీపములెట్టిరి నిలువుటద్దములు వేలాడగట్టిరి తెల్లని రంగును కప్పుకు వేసిరి భక్తులు చావుడిని అలంకరించిరి. ముందుగా తాత్యాలోనికి వెళ్ళెను ఆసనమేసి సాయిని పిలిచెను అపురూపమైనది పల్లకి సేవ. మఖములు కోటును సాయికి తొడిగిరి కస్తూరి నామము తిలకము దిద్దిరి కుచ్చు కిరీటం తలపై పెట్టిరి మెడలో మాలలు నగలు వేసిరి సాయి ముఖమెంత ప్రకాశించగా కన్నులు ఆత్మక భక్తులు చూడగా అపురూపమైనది పల్లకి సేవ. గద్దెప సాయి కూర్చొని ఉండగా నిమోన్కరుడు ఛత్రము పట్టగా సాయి చేతులకు గంధము పూయగా తాంబూలమును సమర్పించగా వెండి పళ్ళెములు కాళ్ళు కడుగగా అర్ఘపాద్యములు జోగు ఇవ్వగా అపురూపమైనది పల్లకి సేవ. మోహములేని నిరాడంబరని అవధూతయగు ఆ పరమాత్మని భక్తుల ప్రేమకు లొంగే దేవుని చావడిలో నిదురించే సాయిని అర్చన చేసి హారతులివ్వగా భక్తుల హృదయానందమునందగా అపురూపమైనది పల్లకి సేవ. కని విని ఎరుగని దివ్యోత్సవమని ఇక ముందన్నుడు జరగబోదని మనమున దలచిన శాంతి కలుగునని చెడు కలలేవి నిద్రలు రావని హేమాడిపంతో వర్ణించినది రాజేంద్రుడు పాటగా మలచినది అపురూపమైనది పల్లకి సేవ. షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ. అపురూపమదే అసమానమది సావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ. ఇది గుప్త రూపం అన్నారే చావడిలో, మరి సమాధి మందిరంలో సమాధి రూపం అన్నారు, మరి జ్ఞాన రూపం అన్నారు ఎక్కడ ద్వారకామాయి. చివరికి ఏమన్నారు తెలుసండి, ఇప్పుడు
అంటే బాబా సమాధి చెందిన తర్వాత కూడా ఉన్నారుగా ఏమాడిపడుతూ. ఈ 4వ రూపం ఏంటంటే ఇప్పుడు అంతటా ఉండే రూపం ఏమిటట? ఆనంద రూపం. అందుకని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు ఏ రూపంలో కనిపిస్తుంది గుప్త రూపం కాదు, ఆనంద రూపం. ఆనంద రూపం అంటే దానికి అంటే తృప్తిగా ఉండడం, నువ్వు ఏదైతే ఉందో అదే ఆనంద రూపం. నాకు తృప్తిగా ఉంది సార్, బాబాను నమ్ముకున్నాను, అదే ఆనంద రూపం. ఆనందానికి మించింది ఏది లేదండి. అది ఉంటే ఇంకేది అక్కర్లేదు. కాబట్టి అట్లాంటి ఆనంద రూపాన్ని మనకు బాబా అందించాడని ముందు గుర్తిస్తూ, ఆ తల్లి వాళ్ళ అత్తగారికి పాట అడిగింది కానీ ఇప్పుడు ఈ విధంగా దాటిపోయింది, క్షమించాలి తల్లి. మళ్ళా ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు గుర్తు చేసుకుందాం. మరొక్కసారి మీ అందరికీ ఈరోజు మధ్యాహ్నం ఏదో మాట్లాడుతూ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఏంటంటే, ఈరోజు మార్గశిర మాసము నవమి, అదేదో హేమంత ఋతువు మీకు తెలిసేమో, నాకు కాస్తంత తెలుసు, ఎందుకో సంజయ్ వాడుతుంటారు, చాలా మందికి తెలియదు. ఏంటి సార్ ఈరోజు 7th జనవరి 22, అది 21. అంటే ఈ క్యాలెండర్ అంటే జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమైనది ఏదైతే ఉందో 7 వరకు 26 సంవత్సరాల పాటు మరి ఈ ప్రసాదద్వయం, ఈ కుటుంబం, ఈ మందిరము ఎన్ని రూపాలు మారినాయి, ఎన్ని పోయినాయి. కానీ చివరికి ఇప్పుడు నేను చెప్పిన ఆనంద రూపం మాత్రం మిగిలింది. ఎంతోమందో అదే అంటున్నారు, ఎవరో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు, ఎక్కడో పోయారు, కొంతమంది లేరండి. నేను అంటున్నది ఈ మధ్యాహ్నం ఉండి ఏమండి, ఉగాది రోజున ఏది జరిగితే ఒక వారం రోజుల పాటు జరిగితే ఇంక సంవత్సరం అంతా మరి ఈ 591వ జ్ఞాన యజ్ఞం నిర్విఘ్నంగా ఆనందంగా జరిగిందంటే మరి 2021 కూడా వీళ్ళందరి సాంగత్యంతో సాయి బంధువులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారన్న దానికి ఇదొక ఉదాహరణ, ఇదొక నిదర్శనం. అంటే ఏదో చిన్నది జరిగింది. ఇప్పుడు ఆ చంద్రశేఖర్ అది జరగకపోతే మరి నాకు ఆ యోగం జరగదేమో, దాని గురించి నేను చెప్పాను. ఎందుకంటే బీటీఎల్ యూట్యూబ్లో రాత్రిగా రేపు పొద్దున పెట్టగానే నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏంటి సార్ మీ కాలు ఎట్లున్నది సార్, ఏంటి సార్ ఇవన్నీ సరే. అందుకని అది ఎందుకు జరగాలో, ఎందుకు జరిగిందో, మరి ఈ తల్లి ఈ స్వామి ఎట్లా ఎందుకు ఎక్కడో 2002లో విని ఏంటిది ఎందుకు వచ్చినా ఇది. కాబట్టి మీ అందరి సాంగత్యం ఈ రకంగా నేనేం చెప్పాను అనే దాంట్లో మీరు ఎంత ఆనందం పొందారనే కంటే నాకు నేనుగా మీ నా తల వంచి పాదాలకు నమస్కారం చేస్తే చెప్తున్నా, తృప్తిగా ఉంది, హాయిగా ఉంది. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ హేమాధిపతి చేసింది అదే, శ్రోతల పాదాలకు నమస్కారం చేస్తాడంటే. ఒక్కోసారి బాబా కూడా నమస్కారం చేయగలడు, ఆయన అంతే అంటాడు. కానీ నేను గట్టి పరకనయ్యా, మీరు సముద్రం లాంటి వాళ్ళు, దయచేసి నన్ను నెట్టేయకండి, నాకేం తెలియదు, మీ దగ్గర స్థానం ఇవ్వండి, నేను చెప్పేది వినందని ఏడుస్తాడండి, వేడుకుంటాడు. ఎవరిని? బాబాని కాదు, శ్రోతలు. మరి ఆయనే వేడుకుంటాంటే నేనెంతండి. అసలు పోల్చుకోవడంలో నాకంటే ఇంకో దరిద్రుడు ఉండడు. కానీ ఒకటి ఘనం గొప్ప ఆనందం ఏంటంటే మీరు అంటే సాంగత్యంలో నాకు ఈ అవకాశం కలిగింది. అందుకని ఈ మేనేజ్మెంట్ అనను, నేను మరి ఏదో చైర్మన్ సెక్రటరీ అననుకోవడం ఉన్నాయి కదా. అందుకని అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రత్యేకించి మా మేనేజర్ సార్కు, ఇక్కడ ఉండే అర్చకులకు, ఎందుకంటే ఇది ఒక నియమం ఉంటుందండి. ఇల్లు అంటారా, అది వేరే విషయం. కాబట్టి 1, 2, 3 కాదండి, ఇన్ని సంవత్సరాలు ఓవర్ 9. అది గిన్నీస్ బుక్ ఉంటే మీరు ఏ రికార్డ్స్ పెట్టుకుంటే ఒక మందిరం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా సచ్చరిత్ర అనే దాని మీద అది నిర్వహించుకోబడడం నేను వినడం లేదమ్మా. దుర్బా చంద్రభూషణ్ గారని నెల్లూరులో ఏజీఎంగా ఎస్బీఐకి పనిచేసే రిటైర్, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఆయన కుక్కటిపల్లెలో ఎక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారండి, దుర్భా కృష్ణమూర్తి. నెల్లూరులో ఒక గుడి ఉంది, అది పెద్ద గుడి అంటారు, అంటే ట్రంక్ రోడ్లోనే ఉంది. ఆ గుడిలోనటండి ఆయన, ఆ పెద్ద ఆయన 18 సంవత్సరాలండి పురాణాలు చెప్పించేవాడు. ఎవరినైనా పిలిచి ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండేది కాదటండి. నాలాంటి వాడు ఊరుకోక నేను ఇంకా ఈ కృష్ణమూర్తి గారికి బంధువులు, పెళ్లిళ్ళు, పేరెంట్ రాడట, ఎక్కడికి పోడట. పైన ఆ రోజు ఇప్పటిదాకా స్కూటర్లు, గీటర్లు తిప్పుతాడు ఏం లేదండి, ఈయన సైకిలే
పోతాట, ఆయన తీసుకొస్తాట, ఏదైనా వాళ్ళకి అరేంజ్ చేస్తాట, ఆయనకు ముందు సీట్. ఆ రోజుల్లో అండి. నేను అందుకనే మీ నాన్నగారి ఆశీర్వచన పుణ్యమా అని ఆ ట్రంక్ రోడ్లో నా సాయిబాబు కూడా 5 రోజులండి జ్ఞానయజ్ఞం. అంటే ఇది మామూలు విషయం కాస్త అండి. మనము ఎన్ని అరేంజ్ చేసుకున్నా ఒక్క వ్యక్తి 18 సంవత్సరాల పాటు ఎక్కడికి పోకుండా రోజు 365 రోజులు దాన్ని ఏ బుక్కులో పెట్టాలి సార్? బుక్కులు లేవు. మనకు ఈ చిన్న వాటికి ఏది రాళ్ళు పగల కొట్టాడు, బిస్కెట్ పగల కొట్టాడు, దానికి గిన్నీస్ బుక్కులు ఎక్కువ. కాబట్టి ఇంత గొప్ప అనుగ్రహం నాకు, అవకాశం నాకు, ఇది లేకపోతే నేను చేయలేను కదండి. మరి కల్పించిన మీ అందరికీ మరొకసారి పరిపూర్ణంగా మంచి మనసుతో నమస్కారం చేస్తూ, కరచరణ కృతం వా కాయం కర్మజం వా శ్రవణమేజం వా మాసం వా అపరాధం విహితం హివితం వా సర్వమే లక్ష్మస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షవరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.